अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము న్యాయ దర్శనంలో ప్రథమాధ్యాయము ప్రథమ ఆహ్నికంలో మొదటి సూత్రము రెండవ సూత్రం అని చెప్పుకున్నాము. నిన్న రెండవ సూత్రం ఏం చెప్పామంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యా జ్ఞానానం ఉత్తరోత్తర అపాయే తద్ అనంతర అపాయాత్ అపవర్గః. అంటే మనలో మిథ్యా ఇవి ఉత్తరోత్తర అపాయం అంటే మనకి ఏదైతే క్రమం ఇవ్వబడిందో దుఃఖం తర్వాత జన్మ, జన్మ తర్వాత ప్రవృత్తి, ప్రవృత్తి తర్వాత దోషము, దోషం తర్వాత మిథ్యా జ్ఞానము, ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయన్నమాట. అలాగా అంతిమంలో ఏదైతే ఉత్తరంగా ఉందో అది మిథ్యా జ్ఞానం తొలగిపోతేనే మనకు దోషం తొలగిపోతుంది. దోషాలు తొలగిపోయినప్పుడే మన వృత్తి అనేది ఉండదు, వృత్తి కర్మ ఉండదు, కర్మ తొలగిపోతుంది. కర్మ తొలగించుకున్నప్పుడు మనకు ఆ కర్మలు లేవు కాబట్టి జన్మ కూడా ఉండదు, జన్మ లేకపోతే దుఃఖం కూడా ఉండదు. జన్మ కారణంగా మనకు దుఃఖం కలుగుతుందన్నమాట. ఆ జన్మ లేకపోతే ఆ దుఃఖం కూడా ఉండదు. అప్పుడు మనకు అపవర్గం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. కాబట్టి క్రమంగా దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవాలని చెప్పుకున్నాము. ఎందుకంటే ఎప్పటి వరకైతే మిథ్యా జ్ఞానం ఉంటుందో అంటే విపరీత జ్ఞానం ఉంటుందో అప్పటి వరకు దోషాలు ఉంటాయి. ఎప్పటి వరకు దోషాలు ఉంటాయి మనలో అప్పటి వరకు ప్రవృత్తి ఉంటుంది. అంటే ధర్మాధర్మ కర్మ ఏదో చేస్తూ ఉంటాం, కర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. ఆ కర్మలు చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ కర్మలు అనుభవించడం కోసం పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, జన్మ కూడా కలుగుతుంది. జన్మ వచ్చింది అంటే ఖచ్చితంగా దుఃఖం ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. జన్మ ఉందంటే ఏదో అంతో అది తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, కానీ దుఃఖం అయితే ఖచ్చితంగా ఉంది. జన్మ అంటే దుఃఖం, దుఃఖం కూడా కలుగుతుంది. కాబట్టి వీటిని క్రమంగా మనం తొలగించుకున్నప్పుడు, ఉత్తరక్రమంగా తొలగించినప్పుడు దాని ముందు ఉన్నటువంటి తత్వం అయితే ఉందో, పదార్థం అవుతుందో అవి తొలగిపోతాయి. అప్పుడే మనకు అపవర్గ కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ ఆత్మ విషయంలోనే మనం తర్వాత చెప్పుకుంటే ఇప్పుడు ప్రమాణాలు ఒక 4 ఉన్నాయి. శబ్ద ప్రమాణము, ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, ఉపమాన ప్రమాణం అని చెప్పి. అలాగే నెక్స్ట్ ప్రమాణ ప్రమేయంలో అలాగా దాన్ని తెలుసుకోవడం కోసం 12 ప్రమేయాలు ఉన్నాయి. ఆ 12 ప్రమేయాల్లో మొట్టమొదటిది ఆత్మ, లాస్ట్ది అపవర్గం అన్నమాట. అంటే ఆత్మ నుంచి అపవర్గం వరకు ఏదైతే 12 తత్వాలు వాటి తెలుసుకోవడం కోసము అనేక రకమైన మిథ్యాజ్ఞానం ఉంటుంది. అదే నిన్న చెప్పుకున్నాము. తత్ర ఆత్మాది అపవర్గ పర్యంతం ప్రమేయాలను తెలుసుకోవడంలో 12 ప్రమేయాలను తెలుసుకోవడంలో మిథ్యా జ్ఞానం అనేక ప్రకారకం వర్తతే, అనేక రకాలుగా ఉంటుంది, అనేక ప్రకాలుగా ఉంటుంది. అంటే అనేక ప్రకారాలు ఏం చెప్పుకున్నాం. కొంతమంది ఏమంటున్నారంటే ఆత్మ విషయంలో ముఖ్యంగా కొంతమంది ఆత్మ ఉంటుంది అంటున్నారు. ఆత్మ కొంతమంది ఏమంటున్నారు అసలు ముఖ్యంగా ఇక్కడ నిషేధార్థం తీసుకుంటేనా ఆత్మ నాస్తి ఇది అంటే ఆత్మ లేదు అంటే ఆత్మని కొంతమంది అంటున్నారు. ఏదైతే అనాత్మ ఉందో ఆత్మ కాదు దాన్ని కొంత ఆత్మ అంటున్నారు. అలాగే ఎవరైతే దుఃఖము దాన్ని సుఖంగా భావిస్తున్నారు, ఏదో అనిత్య పదార్థాన్ని నిత్య పదార్థంగా భావిస్తున్నారు. ఏదో రక్షణగా ఉండదో మనం ఏమంటే ధన సంపత్తి, ఐశ్వర్యం ఇవన్నీ మనకు జీవితాంతం రక్షణ ఇస్తుంటాయి. డబ్బు ఉంటే అన్ని ఉన్నట్టే అన్ని రక్షించుకోవచ్చు, అన్ని కొనవచ్చు అనుకుంటాం. డబ్బు చూసి మనకు అన్ని రక్షణగా ఉంటుంది అనుకుంటాం, కానీ అది వాస్తవంగా శాశ్వతం కాదు. ఒకసారి ఆ డబ్బే మన ప్రాణాలు తీస్తుంది, ఆ డబ్బే రక్షణ కూడా ఇస్తుంది, కానీ అదే శాశ్వతం కాదు. అంటే పూర్తిగా అదే సాధనం కాదు. అందుకే అలాగా ఇక్కడ ఏదో త్రాణం ఉందో అంటే ఏదో భయ కారణం ఉందో దాన్ని నిర్భయంగా భావించడము,
ఏదో భయయుక్తమైన నిర్భయంగా భావించడం, ఏదో రక్షణ కాదని రక్షణగా భావించి అలాగా మిథ్యాగా ఆలోచించడము, ఏ జుగుప్సితమైన శరీరం ఏదైతే ఉందో దాని పట్ల అత్యంత ఆకాంక్ష, కోరిక, ప్రీతితో యుక్తమై ఉండడం. ఇది ఎందుకంటే ఈ శరీరం ఎప్పుడు మలమూత్రాలతో యుక్తమై ఉంటున్నాను, ఇది శాశ్వతం కాదు, కానీ దాని పట్ల అత్యంత ఆకర్షణయుక్తంగా ఉంటాం అన్నమాట. కానీ దాని వల్ల అభిమతం, దీని అంతా మిథ్యా జ్ఞానం. అలాగే చూడవలసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రీతి కలిగి ఉండటము. అలాగే ఒక ప్రవృత్తి విషయంలో, ఆ ప్రవృత్తి అంటే ఏమిటి, కర్మ అంటూ ఏమీ లేదు. ప్రవృత్తి అంటే చెప్పి కర్మ అని చెప్పుకున్నాం, అంటే ధర్మాది మొదలు కర్మ అని చెప్పుకున్నాం. అంటే కొంతమంది ఏమంటే కర్మలే లేవు, అసలుకి కర్మలే లేవు, కర్మ లేదనుకుంటే ఆ కర్మ ఉంటే ఫలం ఉంటుంది, కర్మ లేకుండా ఫలం కూడా ఉండదు అని అలా కొంతమంది అంటున్నారు. అలాగే దోష విషయంలో ఈ దోష నిమిత్తం ఈ సంసారము అని ఎవరు భావించడం లేదు. అలాగే ఈ జన్మ మృత్యు అనేది లేదు, జన్మ మృత్యు అంటే చనిపోయి మళ్ళీ జీవాత్మ పుడతా అనే విషయంలో అవన్నీ ఏమి లేవు. ఆ రకంగా అదేవిధంగా ఆది కాలం నుంచి జీవాత్మ ఆది ఉంటుంది, అనంతం ఉండదు అలా కొంతమంది అంటున్నారు. అంటే ಹೊಸ ఉత్పన్నమైన తర్వాత అనంతకాలం వరకు ఉంటుంది, అంటే ఆది అయితే ఉంది కానీ అనంతకాలం వరకు నడుస్తుంది, అలా కొంతమంది భావించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ జన్మ కలడానికి ఎటువంటి నిమిత్తం లేదు, ఏ నిమిత్తం లేకుండా జన్మ ఉత్పన్నమైంది, ఏ నిమిత్తం లేకుండా నష్టం అయిపోతుంది, అలాగే కొంతమంది ఊహించే వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా అదేవిధంగా దేహం కంటే భిన్నమైన శరీరం అయితే దాన్ని ఆత్మగా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ దేహము, ఇంద్రియము, బుద్ధి, వేదన ఇవన్నీ అవుతున్నాయో వాటిని ఈ యొక్క సంతానం అంటే వాటి యొక్క క్రమం ఏవైతే ఉందో ఇవన్నీ నష్టమైనప్పుడు మృత్యు కలుగుతుంది. వీటన్నిటికీ మన శరీరము, ఇంద్రియ, మనసు సంయుక్తం అయిపోయిన, సంబద్ధం అయిపోయినప్పుడు మళ్ళీ జన్మ కలుగుతుంది. అలాగే ఇది నైమిత్తిక నిమిత్తమైంది ఈ శరీరము, అంటే ఎటువంటి నిమిత్తం లేదు, అంటే నిష్కారణంగా ఉత్పన్నమవుతుంది, ఎటువంటి కారణం లేదు. అలాగా రకరకాల మిథ్యాజ్ఞానం చూశాము. ఎందుకంటే ఈ మిథ్యాజ్ఞానం ఉందంటే ఏమవుతుంది, అనుకూలమైన పదార్థాలు రాగం ఉంటుంది, ప్రతికూలమైన పదార్థాలు ద్వేషం ఉంటుందని చెప్పుకున్నాము. ఆ రాగ ద్వేష కారణంగానే మనకు అసత్యము గాని, ఈర్ష్య గాని, మాయ గాని, లోభాది దోషాలు మనలో ఉత్పన్నమవుతాయి. ఈ దోషాలు ఉన్నాయంటే ఏమవుతుంది, ఆ దోషాలతో ప్రయుక్తమై మనం 10 రకాల పాపాలు చేస్తామని చెప్తున్నాం. 10 రకాల అశుభ కర్మలు చేస్తాము, 10 రకాల శుభకర్మలు చేస్తాము. అందులో 10 రకాలు అశుభ కర్మలు ఏమిటంటే అవి పాపానికి దారి తీస్తాయి. అవి ముఖ్యంగా శరీరంతో, వాక్కుతోటి, మనం మనసుతో చేస్తామని చెప్పాం. శరీరంతో చేసేటువంటి 3 కర్మలు ఉన్నాయి. ఒకటి హింస చేస్తామంటే మనం చెప్పిన దోషాలతో యుక్తమైనప్పుడు, రాగద్వేషాలతో యుక్తమైనప్పుడు, రాగద్వేషంతో యుక్తమైనప్పుడు మన శరీరంతో ఎటువంటి పాపాలు చేస్తామంటే దాంట్లో హింస చేస్తాము. అదేవిధంగా అస్థేయం, దొంగతనం చేస్తాము. హింస, అస్థేయ, ప్రతిషిద్ధ మైథునాని, ఏదైతే ప్రతిషిద్ధం నిషేధించబడ్డాయో అటువంటి కుకృత్య కర్మలు, వ్యభిచారం, అటువంటి పరిస్థితి గమనం, ఇటువంటి ప్రతిషిద్ధమైన మైథున కర్మలు చేస్తాము. ఇవన్నీ ఆచరిస్తామంట. ఇవి 3 శరీరం ద్వారా చేసిన పాపాలని చెప్పుకున్నాము. అదే వాక్కు ద్వారా ఏం పాపాలు చేస్తామంటే అనితం, అబద్ధం చెప్పడము, పరుషము అంటే నిందించడం, అంటే ఇతరుల వాళ్ళని లేనిపోయిన చాటిలు చెప్పడం అన్నమాట. అలాగే సూచన అంటే చెప్పినాము, సూచన అంటే ఇది కూడా. అలాగే అసంబద్ధాన్ని, పరుష సూచన అండి, పరుష వేరు, సూచన వేరండి. పరుష వేరు, పరుష అంటే ఇక్కడ కేవలం మనం నిందించాల్సింది తీసుకుంటాం. సూచన వేరు, పరుష వేరు. పరుష అంటే కఠోరంగా మాట్లాడడం, ఏంటి వాక్కు కఠోరంగా మాట్లాడతాం కదా, కఠోరంగా మాట్లాడడం. సూచన అంటే ఇక్కడ మనకు ఇది నింద, పరినింద చేయడం అన్నమాట. ఇది అర్థం చేసుకోవాలి. పరుష అంటే నిందించడం కాదు. పరుషం అంటే ఇంత పరుషంగా, ఎంత కఠోరంగా ఎందుకు మాట్లాడుతున్నాం, అది వాక్కు ద్వారా మాట్లాడుతాం కదా. కాబట్టి కఠోరంగా మాట్లాడడం, వాక్కు ద్వారా చేస్తాం. ఒకటి అబద్ధాలు చెప్తాము, ఒకటి కఠోరంగా కూడా మాట్లాడుతున్నాం, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా, బాధ పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటాం. తర్వాత సూచన అంటే ఇతరులను నిందించడం, లేనిపోయిన ఛార్జెస్ చెప్పడం, ఇక్కడ చెప్పడం అంట, వాద వివాదంకి దారి తీయడం అన్నమాట. కాబట్టి దీన్ని పరినింద అంటాం, ఇతరులు నిందించడము. అసంబద్ధమైన ప్రలాపించడం, సంబద్ధం లేకుండా, ఎటువంటి కారణం లేకుండా అసంబద్ధమైన ప్రలాపించడం. అసంబద్ధంగా ప్రలాపించడం కూడా పాపం అండి. మనం వ్యర్థంగా ఇది లేనిపోయి మాట్లాడుతున్నాం కూడా, ఏదో పాపం చేసి పెడతాం, పాపం చేస్తాం, పాపయుక్తంగా మాట్లాడతాం. బట్ అసంబద్ధమైన ప్రలాపాలు కూడా మనం ఏం చేయకూడదు. అనవసరంగా ఉన్నాక ఏదో చేస్తున్నాం కూడా, ఏదో తప్పు చేసి పెడతాం, ఖచ్చితంగా తప్పు చేయగలుగుతాం.
కాబట్టి అసంబద్ధమైన ప్రలాపాలు, సంబద్ధం ఏదో పని ఉంటే మాట్లాడడం మీతో, దాంట్లో నీ నిమిత్తం అంటూ నీ కారణం అంటే ఏదో అనుకోండి, అనవసరంగా దాంట్లో తలదొచ్చాం అనుకోండి, దేనిపై సమస్య తెచ్చుకుంటాం. అందుకే అనవసరంగా తలదొస్తున్నాం అంటాం. నీకు సంబద్ధం లేదు. ఎక్కడైతే మన సంబద్ధం ఉంటుందో అక్కడే మనం ప్రవృత్తం కావాలి. అంతేగా సంబద్ధం లేని చోట ఏంటి వ్యర్థంగా మాట్లాడడం, వ్యర్థంగా ఉన్నాం ఏదో చేద్దామని అనుకోకూడదు. అందుకే అసంబద్ధాన్ని అంటే అసంబద్ధ ప్రలాపం చేయడం కూడా, ఇది అసంగతంగా మాట్లాడడం కూడా, ఇవన్నీ కూడా పాపాల కింద వస్తాయి. కాబట్టి వాక్కు ద్వారా ఈ 4 దోషాలు మనం చేస్తామని చెప్పుకున్నాము. తర్వాత మనసు ద్వారా చేసేది పరద్రోహం, పరులకు ద్రోహం చేయడం అంట. నమ్మించి ద్రోహం చేస్తాం కదా, అది ఎవరికేం కావచ్చు. పరులకు ద్రోహం చేయడం, నమ్మించి మోసం చేయడము. అలాగే పరద్రవ్య అభీప్సాం, ఇతరుల యొక్క ద్రవ్యాన్ని ధన సంపత్తిని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కావాలని కోరుకోవడం, మనసులో దాన్ని కావాలని చెప్పి కోరుకోవడం అన్నమాట. కాబట్టి పరద్రవ్య అభిప్సాం. అలాగే నాస్తిక్యం చ, అంటే నాస్తిక్యం అంటే ఈశ్వరు పట్ల, ధర్మాధర్మం పట్ల, ఈ జన్మ మృత్యు పట్ల, మళ్ళీ కర్మలను బట్టి మళ్ళీ జన్మ కలుగుతాయి అనే విషయాల పట్ల వారికి శ్రద్ధ ఉండదు, విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. అట్లా విపరీతంగా ఉంటుంది. వేదానుకూలు ఈశ్వరీయ ఆజ్ఞ ఏదైతే ఉందో, ధర్మానుకూలు ఏదైతే నియమావళి ఉందో దానికి విపరీతంగా ఆలోచించడం, ఇవన్నీ లేవు అని చెప్పి. కాబట్టి ఈశ్వరుడు లేడు, ఆత్మ పరమాత్మ లేడు, ఇవన్నీ ధర్మాధర్మం లేవు, ఈ జన్మ అంటూ ఏది లేదు, అలాగా విపరీత భావన ఉంటాం. ఇవన్నీ మనసులో ఆలోచించి కర్మలు అంటారు. ఇవి ఇలా చేసినప్పుడు అది పాపానికి దారి తీస్తుంది. అందుకే చెప్పారు సాయం పాపాత్మిక ప్రవృత్తి అధర్మాయ. ఇలాంటిదో ఆలోచన ఏదైతే ఉందో శరీరం ద్వారా, మనసు ద్వారా, అదేదో వాక్కు ద్వారా చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీటికి ప్రవృత్తి అవుతుంది. కర్మ ఎలా ఉంటుంది, అధర్మం కోసం ప్రవృత్తం అవుతాడు. అంటే వీటిని పాపకర్మ చేసినామనుకో ఆ అధర్మం చేస్తాడు, ధర్మం అంటే ఏం చేయడం అన్నమాట. ఈ రకంగా శరీరంతో, వాక్కుతోటి, అంటే శరీరం చేసేది 3: హింస, అస్థేయము, ప్రతిసిద్ధ మైథునాన్ని చెప్పాము. వాక్కుతోటి అనృతము అంటే అబద్ధము, పరుషము అంటే కఠోరంగా మాట్లాడము, సూచన నిందించడము, అసంబద్ధాన్ని ప్రలాపం చేయడము, ఇటువంటివి అంటే 4 చెప్పుకున్నాము. తర్వాత మనసుతోటి 3: పరద్రవ్యము, పరద్రవ్య అభిప్స, నాస్తిక్యం, ఇవి 3 మొత్తం 10 కర్మలు మనము ఇవి యుక్తమై చేస్తాము. ఇవి అశుభ కర్మలు అని చెప్పుకున్నాము. ఇప్పుడు శుభకర్మలు ఏంటి వచ్చేసి, అదే శరీరంతో మనం ఏం చేయొచ్చు. శుభకర్మలు 3 ఉన్నాయి. శరీరైన దానం, పరిత్రాణం, పరిచరణం చ. శరీరంతో దానం చేయవచ్చు. పరిత్రాణం అంటే రక్షణ, ఎవరికైనా రక్షించవచ్చు, కాపాడటం కానీ, ఇంకేమైనా చేయడం కానీ, సేవ చేయడం కానీ, రక్షించడం అంట. ఏదైనా ఆపదలో ఉన్నవని రక్షించడం, కష్టాల్లో ఉన్నవని వారిని కష్టాన్ని దూరం చేయడం, ఈ రకంగా రక్షణ చేయవచ్చు. పరిచరణం చ, ఇంకా వాళ్ళకి సేవ చేయటం. ఇవన్నీ మనం శరీరం ద్వారా చేసే కర్మలు, 3 కర్మలు, ఉత్తమ కర్మలు, శుభకర్మలు. ఈ పుణ్యం కోసం పుణ్యాన్ని ప్రేరేపిస్తాయి, పుణ్యం వైపు తీసుకెళ్తాయి. అలాగే వాక్కు ద్వారా సత్యం, హితం, ప్రియం, స్వాధ్యాయం చ. వాక్కు ద్వారా ఏమి హితం, శుభకర్మలు ఏం చేయవచ్చు, సత్యం మాట్లాడవచ్చు, హితం కోరుకోవచ్చు, 10 మందికి మంచి జరగాలని చెప్పి, ప్రియంగా మాట్లాడవచ్చు, 10 మందితో ఎలా ఉండాలి, ప్రేమపూర్వకంగా ప్రియంగా ఉంటాము. ఇంకా స్వాధ్యాయం చ, నీ అధ్యయనం చేసుకోవడం అంట. మంచి మంచి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మ కళ్యాణం చేకూర్చేటువంటివి, ధర్మాన్ని చెప్పేటువంటి ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వేదానుకూల ధర్మ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడము. ఇవన్నీ వాక్కు ద్వారా చేసేటువంటి కర్మలు, పుణ్యకర్మలు, శుభకర్మలు. అలాగే మనసు ద్వారా దయాం, అస్పృహాం, శ్రద్ధాంచ. ఈ 3 కర్మలు దయాకి భావన కలిగి ఉంటాము. అస్పృహ, ఎక్కువ స్పృహ కలగకుండా ఉంటామట. ప్రతి వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, పదార్థం పట్ల అత్యంత ఈప్స, కోరిక ఉండకూడదు అంట. అస్పృహ ఉండాలన్నమాట. అలా ఉండాలి. తర్వాత శ్రద్ధ ఉండాలి. ప్రతి కర్మ పట్ల, ప్రతి వస్తువు పట్ల, ప్రతి వ్యక్తి పట్ల, ఆత్మ పరమాత్మ పట్ల శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటాం కదా, అని శ్రద్ధ ఉండాలి. ఇలాంటి భావన ఉంటే ఇది మనసు ద్వారా మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ చేయగలుగుతాము. కాబట్టి ఈ రకాల 3 కర్మలు, ఇవి ఉత్తమ కర్మలు, శుభకర్మలు చెప్పినాం. ఈ రకంగా 10 రకాలుగా మనము శరీరంతో, వాక్కుతోటి, మనసుతోటి మనము ఇవి శుభకర్మలు చేయొచ్చు. కాబట్టి అశుభ కర్మలు ఏంటో, శుభకర్మలు అంటే మనం చూసాం, ఈ రకంగా చెప్పుకున్నాము. కాబట్టి ఇవి ప్రవృత్తి అనేది ఇది ధర్మాధర్మం అంట. కర్మ చేస్తున్నా ఏదో ధర్మాధర్మం చేస్తూ ఉంటామంట. అందుకే యథా అన్న సాధనాహ ప్రాణాహ, అంటే అన్నం వై ప్రాణాహ అని చెప్పి చెప్పుకున్నాం. ప్రవృత్తి విషయంలో, కర్మ విషయంలో ఏదో కర్మ చేస్తున్నా ఫల, ధర్మాధర్మ ఫలం ఉంటుందా, ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రాణాలు ఉండటానికి ముఖ్య సాధనం అన్నం అని చెప్పుకున్నాం. అన్నం వై ప్రాణాహ అని చెప్పి. అలాగే ఆయుర్వై ఘృతం అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఆయువు పెంచడం కోసం ఘృతం, నెయ్యి అనేది ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుంది.
అలాగా మన కర్మలు మన నిమిత్తం ఏవైతే ఉన్నాయో అది ఫలానికి కారణభూతం అవుతాయి, జన్మకు కారణభూతం అవుతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఇంతవరకు మనం చూసామండి. అలాగే జన్మ అంటే ఏమిటి అన్నప్పుడు శరీరము, ఇంద్రియాలు, బుద్ధితో సంయుక్తమైనప్పుడు నికాయ విశిష్టం ఏర్పడుతున్నా, నికాయ విశిష్టమైన శరీరం ఉత్పన్నం అవుతుంది. దాన్ని జన్మ అంటాం. జన్మ అంటే ఏమిటి? శరీరం చేత, ఇంద్రియముల చేత, బుద్ధి చేత యుక్తమైనటువంటి ఒక పిండ విశేషం అయితే ఏర్పడుతుందో, ఉత్పన్నం అవుతుందో దాన్నే జన్మ అని చెప్పాము. ఆ జన్మ తస్మిన్ సతి దుఃఖం, జన్మ ఉన్నది దుఃఖం ఉంటుంది. కాబట్టి ఆ దుఃఖం ఉందంటే ఏమవుతుంది? ప్రతికూల, వేదనీయం, బాధన, పీడ, తాప ఇవన్నీ ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఈమె మిథ్యా జ్ఞానాలు, ఇవన్నీ మిథ్యా జ్ఞానం ఏవైతే ఉన్నాయో ఇవి ఎంతవరకు దుఃఖాంత ధర్మాహ, ఇవి మిథ్యా జ్ఞానం. లాస్ట్ మనకు పదార్థాలు ఉన్నాయి కదా, దుఃఖ జన్మ ప్రవృత్తి, అట్లా లాస్ట్ మిథ్యా జ్ఞానం. అక్కడి నుంచి మొదలుకొని దుఃఖ పర్యంతం ఏవైతే ఉన్నాయో అవిచ్ఛేదైన ఇవ, అంటే అవిచ్ఛిన్న నిరంతరంగా ప్రవర్తమాన, ఏ విధంగా ప్రవృత్తం అవుతూ ఉంటాయో అదే సంసారము అని చెప్పి నిన్న మనము ఇంతవరకు చూసామండి. అస్తు. సో నిన్న చెప్పినటువంటి వాటిని ఇప్పుడు చెప్పిన దాని సంక్షేపంగా దాన్ని మళ్ళీ నేను ఆవృత్తి చేశాను. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ భాషలో ముఖ్యంగా, దీంట్లో ముఖ్యంగా మనం ఈ 10 రకాల కర్మలు చేస్తుంటాము. కాబట్టి మనకు అపవర్గం కలగాలంటే ఇక్కడ చెప్పినట్టు మిథ్యా జ్ఞానము, దోషాలు, ప్రవృత్తి, జన్మ, ఇవన్నీ దుఃఖము క్రమంగా తొలగించుకుంటూ పోతే మనకు అపవర్గం కలుగుతుంది అని చెప్పాము. మనకు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడంలో అనేక రకాల మిథ్యా జ్ఞానాలు ఉంటాయి, అవేంటో చూశాము. ఇప్పుడు అదే విషయంలో యథార్థాన్ని ఎలా ఆలోచించాలి, తత్వజ్ఞానం అంటే ఏమిటి, తత్వజ్ఞానం మిథ్యాజ్ఞానం యొక్క స్వరూపం చూపించాం. అంటే ఏదైతే కాదని ఆ రకంగా ఊహించుకోవడం, లేనిది ఉన్నట్టుగా ఉండి లేటుగా ఉంచుకోవడం అని భిన్న భిన్న ఎన్ని రకాల మిథ్యాజ్ఞానం ఉంటే మనం పైన చూసామంట. ఆత్మను అనాత్మ అనుకోవడం, అనాత్మను ఆత్మగా భావించడం, అలాగా ఏదో కర్మయుక్తమైన కర్మయుక్తం కాదని చెప్పడం, అలాగే భిన్న భిన్న రకాలు చూసామంట. ఇప్పుడు యథార్థం తత్వజ్ఞానం ఏంటి, తత్వజ్ఞానం యొక్క స్వరూపం ఏంటి అనేది ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటామండి. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకా ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ, యదా అన్న సాధనః ప్రాణాః ఇది భవాన్ ఉక్తవాన్, కదా ఏ వాక్యం మమ తత్వాన్ని సహ చలతి, కిం వక్తుం శక్నోతి కిం? అంటే ఇక్కడ కేవలము మనకు ప్రాణాలు ఉన్నాయంటే మనకు ఆ ప్రాణాలు ఉండటానికి కారణం ఏంటి? మనకి సాధనం, ఈ అన్నం అనేది సాధనంగా ఉపయోగపడుతుందన్నమాట. ఈ అన్నం తినకుంటే మనకు 2 రోజులు ఆహార పదార్థం లేకపోతే మనిషి నీరసపడిపోతుందన్నమాట. ఇంకా అలాగే వదిలేసామంటే ప్రాణం వెళ్ళిపోతుందన్నమాట. అంటే ప్రాణం ఉండటానికి ముఖ్య సాధనం అన్నము. అస్తు మహోదయ. అంటే ఆ రకంగా తీసుకున్నాం. అలాగే ప్రతిదీ కారణం ఉంటుంది. ఇప్పుడు ప్రవృత్తి కర్మ చేస్తున్నామంటే ఏమిటి? ఆ కర్మకు ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి ఇక్కడ అన్నం సాధన ఖచ్చితంగా పనిచేస్తుంది, దానివల్ల ఇప్పుడు ప్రాణాలు ఉంటున్నాయి, మనకు జీవనశక్తి నడుస్తుందన్నమాట. అది కారణం లేకపోతే ఈ ప్రాణం కూడా ఉంది. అంటే ఈ కారణాన్ని మనం అమలు చేయకపోతే ఏమవుతుంది? అక్కడ వెంటనే దానికి రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట. అలాగే మనం చేసే పాప పుణ్యాలు కర్మాలు, ధర్మాధర్మ కర్మాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మనకు జన్మ ఉంటుంది. దాన్ని బట్టే అక్కడ మళ్ళీ జన్మ ప్రాప్తి, అది మనిషి జన్మన పశు జన్మన అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, పుణ్య పాప కర్మను బట్టి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఫల ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే స్థూలంగా మనం అన్నం ఒకరు తినకపోతే నీరసపడిపోతామో, అలాగే పూర్తి తగ్గిస్తే విధంగా శరీరం నష్టం అయిపోతుందో, ప్రాణాలు వెళ్ళిపోతాయో, అలాగే ఇక్కడ ఈ ధర్మాధర్మ కర్మ యొక్క ఫలితం కూడా ఉంటుంది అని చెప్పడంలో ఇక్కడ ఉదాహరణగా చెప్పబడింది అనమాట. అంటే ముఖ్య కారణము ప్రాణులకు, దాన్ని బట్టి ఇది అర్థం చేసుకోవాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి. అవగతం మహోదయ. జీ సుమంగళి గారు అందుకనే దీనిని అన్నమయ శరీరము అని చెప్తారా? జీ అన్నమయ శరీరం అంటే అన్నంతో శరీరం అన్నమాట. శరీరం పోషణ అనేది అన్నం ద్వారా కలుగుతుంది అన్నమాట. అందుకని దీన్ని అన్నమయ శరీరం. జీ మహోదయ, అంటే అన్నం కూడా అంటే సద్లక్షణాల వల్ల వాళ్ళ దగ్గర మనం తింటే ఆ యొక్క గుణమే వస్తుంది, దుర్గుణాలు ఉన్న వాళ్ళ దగ్గర తింటే అదే గుణం వస్తుందని కూడా అంటారు కదా మహోదయ. జీ ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని బట్టే సత్వగుణం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది, మన ఆహార పదార్థం బట్టి ఉంటుంది. ఎందుకంటే కాబట్టి మనం సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారం ఉన్నప్పుడు దాన్ని బట్టి మనకు కూడా నిజంగా ఏ కర్మతో యుక్తమై ఉంటుంది, ఎటువంటి ఆలోచనతో యుక్తం అంటే అదే ప్రభావం మన మీద పడుతుందండి. కానీ సాత్విక ఆహారం తీసుకోవాలి. దాన్ని బట్టి మనకు మనసు ఏర్పడుతుంది, మనసు కూడా ఏర్పడుతుంది అన్నమాట. వంట చేసేటప్పుడు కూడా పవిత్రత, ఒక స్మరణ చేసుకుంటూ అత్యంత అనివార్యం.
అత్యంత అనివార్యం. సాధకులు కూడా చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువగా బ్రాహ్మణులు వాళ్ళ వంటలు ఇంట్లో ఆడవాళ్ళని చేయించారు. ఒక నిష్ఠాలో ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే చేసుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇది అత్యంత అనివార్యం అండి. నిజంగా సాధకులకు ఆ ప్రభావం సూక్ష్మంగా పడుతున్నమాట. తిన్న ఆహారం బట్టి మన మనసులు పడుతున్నమాట. జీ తినేటప్పుడు కూడా అంటారు కదా మహోదయ, చేసేటప్పుడు తినేటప్పుడు కూడా. జీ అదే సాత్వికత భావంతో యుక్తమే తినాలన్నమాట. నేను తినేప్పుడు మంత్రపాఠం అన్నం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక మంత్రపాఠం ఆలోచిస్తామంట. అని నేను తిన్న ఆహారం అనేది సాత్వికం కావాలి, మంచిగా ఉండాలి, అంటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, పుష్టిని ఇవ్వాలి, మంచి సద్బుద్ధిని ప్రసాదించాలి. ఎందుకంటే ఇందుకోసం అంటామంట. కాబట్టి అది మనం నిర్మాణం చేసేటప్పుడు పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. మన ఆహారం తీసుకునేటప్పుడు అదే విధంగా పవిత్ర భావంతో ఎటువంటి ఆలోచన లేకుండా తినాలన్నమాట. ఎందుకంటే ఆలోచనలు భిన్న ఆలోచన తింటూ ఉన్నాం అనుకోండి, మనం తిన్న ఆహారం కూడా అదే విధంగా తయారవుతుందన్నమాట. మనం తిన్న ఆహారం కూడా అదే విధంగా తయారవుతుందన్నమాట. అట్లా మనం తినే ఆహారం ద్వారా కూడా మనం చెడు భావాలు కలిగి అదే విధంగా మనసు తయారైనప్పుడు ఆ కర్మలో ప్రవృత్తం అవుతామట. ఆ కర్మలే చేస్తుంటాం అన్నట్టు. అదే మనసు ఆ విధంగా ఇప్పుడు చంచలయుక్తమైన పదార్థాలు తిన్నామనుకోండి, ఎక్కువగా ఏమవుతుంది, మన మనసు చాంచల్యంగా ఉంటుంది. చాంచల్యంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, యథార్థంగా బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా ఆలోచించినప్పుడు ఏమవుతుంది, అది ఏదో అప్పుడు తాత్కాలికంగా స్వార్థంగా ఏది కావాలో చేస్తాం, అధర్మంగా పాపంగా చేసేస్తామట, అన్యాయంగా చేస్తామట. ఇప్పుడు చాంచల్యంగా ఉన్నప్పుడు, స్థిరంగా మనసు ఉన్నప్పుడు యథాకథన స్థితి ఆ పని చేయడం వల్ల మనకు లేనిపోయిన దుఃఖాలకు దారి అవుతున్నాం, లేనిపోయిన దుఃఖాలకు దారి తీస్తున్నామట. ఓకేనా? అన్నం కూడా మనకు నిమిత్తం అవుతుందండి. మన కర్మలో అత్యంత సాధనంగా పనిచేస్తున్నామట. అంటే ప్రతిదీ మనకి విధంగా ప్రత్యక్షంగా ఈ విధంగా మనకు ప్రభావం చూపుతుందో, అలాగే ఈ జన్మ విషయం, ధర్మాధర్మ విషయంలో కూడా అదే విధంగా యథార్థంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఇక్కడ మనకు చెప్పబడింది అన్నమాట. ధన్యవాదాలు. ఓకేనా? జీ ఇక్కడ ఒకటి ఆయుర్వేదంలో ఒక శ్లోకం ఉంది, అది నాకు చెప్తాను, గుర్తు రావడం లేదు. మనం తిన్న ఆహారం బట్టి మన మనసు తయారవుతుందన్నమాట. కాబట్టి మనం ఆయుర్వేదంలో అది అన్నం ఆయుర్వేదంలో అజల్పన్న సన్ తన్మన భుంజీత అని ఉంటుంది మహోదయ. అజల్ప ఉండకూడదు, అలాగే హసన్ నవ్వుతూ ఉండకూడదు అని. జీ జీ భగవద్గీతలో కూడా ఉంది కదా మహోదయ, అహం వైశ్య. అది కాదు, ఇంకోటి యథార్థంగా మనం తిన్న ఆహారం బట్టి ఆహారం మనసు ఏర్పడుతుందని చెప్పి అది ఉంది, చెప్తాను మీకు. అస్తు. ఇప్పుడు ఇంకా అది పాఠం చెప్పిన దాంట్లో సందేహం ఉందా? ఇక్కడ మనకు అన్నం అనేది నిమిత్తంగా ఉంటుంది, అది ఆ సందర్భంలో చెప్పబడింది. అలాగే మనకు కర్మ కూడా, పుణ్య పాప కర్మ కూడా అలా ఉంటాయని చెప్పి చెప్పడం కోసం అని ఉదాహరణ తీసుకున్నాం. అస్తు. ఇప్పుడు ఇంకా దీనికి చెప్పిన భాషలో సందేహం ఉందా? అస్తు. తో స్లైడ్ పెట్టింది ప్రకృతి అనుసరామహ. తో ఈ రకంగా చెప్పిన తర్వాత కింద చూడండి, మనకు ఆ శుభకర్మలు చెప్పిన తర్వాత మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, ప్రవృత్తి ధర్మాధర్మనే ప్రవృత్తి, అంటే ప్రవృత్తి శబ్దం అనేది ధర్మాధర్మాన్ని ఇక్కడ ప్రవృత్తి శబ్దం చెప్పాం. ఎందుకంటే ఒక కర్మ చేస్తున్నా అంటే అది ధర్మం చేస్తే అధర్మం ఏదో ఒక 2 పనులు ఉంటాయన్నమాట, 3వ పని ఉంటే ఏం చేయమంట. కాబట్టి అది చెప్పారన్నమాట. ఇవి దానికి సంబంధించి ఉదాహరణ మనం చూసాము. ఇలా చెప్పిన తర్వాత కింద చూడండి, యదాతు తత్వజ్ఞానాత్, ఇప్పుడు అదే విషయం మన సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం కదా. మిథ్యాధ్యాయం తొలగిపోతే, మిథ్యాధ్యాయాన్ని తొలగించుకున్నప్పుడు మిథ్యాధ్యాయం తొలగిపోయినప్పుడు దోషం వెళ్ళిపోతుంది, దోషం తొలగించుకున్నప్పుడు ప్రవృత్తి కూడా తొలగిపోతుంది. ప్రవృత్తి ధర్మాధర్మం కూడా తొలగించుకోగలుగుతాము. అది తొలగిపోయినప్పుడు, అది వెళ్ళిపోయినప్పుడు జన్మ కూడా వెళ్ళిపోతుంది, జన్మ వెళ్ళిపోతే దుఃఖం వెళ్ళిపోతుంది చెప్పాం కదా. ఆ సందర్భాన్ని ఇక్కడ మనకు భాషలో మహర్షి వాత్స్యాన్ని చెప్తున్నారు చూడండి. యదాతు తత్వజ్ఞానాత్ మిథ్యాజ్ఞానం అపైతి, తత్వజ్ఞానం చేత అంటే యథార్థ జ్ఞానం చేత మిథ్యాజ్ఞానం అపైతి, మిథ్యాజ్ఞానం అనేది విపరీత జ్ఞానం ఏదైనా తొలగిపోతుందో, కదా అప్పుడేమవుతుంది, మిథ్యాజ్ఞాన అపాయే దోష అపయంతి. అంటే తత్వజ్ఞానం మిథ్యాజ్ఞానం అపైతి, తత్వజ్ఞానం మిథ్యాజ్ఞానము తొలగిపోతుంది. అప్పుడు తొలగిపోయిపోతుంది తదా, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఆ మిథ్యాజ్ఞాన అపాయాత్, మిథ్యాజ్ఞానం అనేది తొలగిపోవడం, మిథ్యాజ్ఞాన అపాయే, మిథ్యాజ్ఞానం అపాయం కావడం, తొలగిపోవడం వలన దోషాహ అపయంతి, దోషాలు కూడా తొలగిపోతాయి. దోషాలు అంటే ఏమిటి, రాగద్వేష దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయన్నమాట. అప్పుడు దోష అపాయ, రాగద్వేషాలు లేనప్పుడు ఏమవుతుంది, దోష అపాయ, రాగద్వేషాలు లేనప్పుడు, రాగద్వేష ఈర్ష్య లేనప్పుడు ఏమవుతుంది, దోష అపాయే ప్రవృత్తి అపైతి, ప్రవృత్తి కూడా అది కూడా తొలగిపోతుంది. ప్రవృత్తి అంటే
ధర్మాధర్మాలు కర్మలు చేస్తాం కదా, ఆ కర్మలు కూడా చేయనమాట. రాగద్వేషాలు ఉన్నంతసేపు రాగద్వేష ఈర్ష్యాలు ఉన్నాయనుకోండి, కర్మలు ప్రవృత్తం అవుతాం. ఇప్పుడు ఆ దోష అపాయ దోషాలు తొలగిపోయినప్పుడు ప్రవృత్తి అపాయతి ప్రవృత్తి తొలగిపోతుంది. మళ్ళీ ప్రవృత్తి అపాయ ప్రవృత్తి తొలగిపోయినప్పుడు ఏమవుతుంది, జన్మ అపాయతి జన్మ తొలగిపోతుంది అని ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే జన్మ అపాయ జన్మ తొలగిపోయినప్పుడు ఏమవుతుంది, దుఃఖం అయిపోయి దుఃఖం కూడా తొలగిపోతుంది. జన్మ ఉన్నసేపు దుఃఖాలు ఉంటాయి, ఆ జన్మ లేకపోతే దుఃఖం, నీకు పాప పుణ్య కర్మలు లేవు కాబట్టి ఆ దుఃఖం కూడా ఉండదన్నమాట. అందుకే జన్మ అపాయ జన్మ తొలగిపోయినప్పుడే, అందుకే ఈ జన్మ లేకుండా మళ్ళీ అలా కర్మలు చేయాలంటే మళ్ళీ జన్మ అంటూ ఉండకుండా ఆ విధంగా మోక్షం కోసం పరమాత్మ ప్రాప్తి కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పేందుకని ఇందుకోసం అనమాట. మరి ఈ జన్మ ఉందంటే దుఃఖం ఉంటేనే ఉంటుంది, అందుకే జన్మని తొలగించుకున్నాం అప్పుడు అసలు దుఃఖమే ఉండదు. కాబట్టి జన్మ అపాయే దుఃఖం అపైతి దుఃఖం తొలగిపోతుంది. అలాగే దుఃఖ అపాయేచ దుఃఖం తొలగించుకున్నప్పుడు ఏమవుతుంది, దుఃఖం లేనప్పుడు ఏమవుతుంది, ఆత్యంతిక అపవర్గో నిశ్రేయసమితి ఆత్యంతికమైన అత్యంత దుఃఖరహితమైనటువంటి అపవర్గ స్థితి కలుగుతుంది, అంటే నిశ్రేయసం కలుగుతుంది, అంటే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈ దుఃఖాలు లేవంటే మోక్ష ప్రాప్తి ఉండేట. ఇప్పుడు జన్మ లేకుంటే దుఃఖాలు కూడా ఏమి ఉండవు. దుఃఖాలు లేకుంటే ఆత్మ తన స్వరూపంలో ఉంటుంది, అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో ఉంటుంది, మోక్షానందాన్ని పొందుతుంది, మోక్ష స్వరూపాన్ని పొందుతుంది అని చెప్పి ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఓకే, అస్తు. ఇలా చెప్పిన తర్వాత తత్వజ్ఞానంతో కలు, ఇది మనకు సూత్రం యొక్క అర్థానికి పూర్తి ఇవ్వబడిందండి. మనకు సూత్రార్థం ఏదైతే ఉందో ఈ ముఖ్య బిందు ఈ 3 లైన్లు మనం గుర్తుపెట్టుకుంటే మనకు సూత్రం యొక్క అభిప్రాయం గుర్తుకొస్తుంది అన్నమాట. అస్తు. పైన శుభకర్మలు అశుభకర్మలకు ఎలా అవి తెలిసాయన్నమాట. ఈ భాషలో ఇంత గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనం పైన ప్రమేయాన్ని తెలుసుకునేటప్పుడు ఆత్మ నుంచి అపవర్గ పర్యంతం మనము ఆ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు అనేక రకాల మిథ్యాజ్ఞానం ఉంటుంది కదా, దానికి యథార్థం తత్వజ్ఞానం ఎలా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. తత్వజ్ఞానంతో కలు మిథ్యాజ్ఞాన విపర్యేణ వ్యాఖ్యాతం. తత్వజ్ఞానం అంటే మిథ్యాజ్ఞానం అంటే విపర్యేణ అంటే విపరీత జ్ఞానం, అంటే విపరీతంగా ఉంటుంది. అంటే తత్వజ్ఞానం వచ్చినప్పుడు అంధకారం తొలగిపోతుంది, విపరీత జ్ఞానం తొలగిపోతుంది అన్నమాట. ఆ తొలగిపోయినప్పుడు ఏ విధంగా యథార్థ జ్ఞానం వస్తుంది అది కింద చూపబడింది అన్నమాట. అందుకే తత్వజ్ఞానంతో కలు మిథ్యాజ్ఞాన విపర్యేణ వ్యాఖ్యాతం. ఆ తత్వజ్ఞ మిథ్యాజ్ఞ విపరీతంగా ఉంటుంది, అంటే ప్రకాశవంతంగా ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, యథార్థ బుద్ధి ఏం కలుగుతుంది అది ఇక్కడ చెప్పానమాట. అంటే ముందు చెప్పిన విషయం ఏదైతే ఉందో మనకు ప్రారంభంలో భాష ఏం చెప్పుకున్నామో, నాస్తి ఇది ఆత్మ నాస్తి, లేదంటే అనాత్మలో ఆత్మ అని చెప్పి, దుఃఖంలో సుఖం అని చెప్పి, అనిత్య పదార్థం నిత్యం అనే విధంగా భావించి దానికి విపరీతంగా ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏముంది, అక్కడ నాస్తి అని చెప్పిన ఇక్కడ అస్థి ఆత్మ, ఆత్మ ఉంది. తత్వజ్ఞానం కలిగినప్పుడు యథార్థ జ్ఞానం కలిగినప్పుడు ఉన్నది తెలిసినప్పుడు నీ మధ్య ఎలా తయారవుతుంది, ఆత్మ విషయం చెప్పిన ఆత్మని తావత్ అస్థి ఇది ఆత్మ, ఆత్మ ఉంది. అనాత్మని అనాత్మ, ఏదైతే ఆత్మ కాదని అనాత్మగా, అంటే ఏదైతే ఆత్మ కాదో అంటే శరీరము ఇంద్రియము ఈ బుద్ధి ఏదైతే ఆత్మ కాదు, అక్కడ ముందేమిటి దీన్నే ఆత్మగా భావించాం. ఇక్కడ తత్వజ్ఞానం కలిగినప్పుడు అనాత్మను అనాత్మగానే భావిస్తున్నాం, ఈ శరీరాన్ని శరీరంగానే భావిస్తాం, జడ పదార్థంగానే భావిస్తున్నాం, ఆత్మగా భావించడం అనమాట. అంటే ఉన్నట్టుగా తెలుసుకున్నామట. అందుకే అనాత్మని అనాత్మ అని, దుఃఖే దుఃఖం అని, అలాగే ఒకటి ఉపలక్షణం చెప్పాడు. అదేవిధంగా ఏదో దుఃఖమో ఆ దుఃఖంగానే భావించడము, ఏదో అనిత్య పదార్థమో అది అనిత్య పదార్థంగా భావించడము, ఏదైతే అత్రానే ఏదో రక్షణ కాదు, ధన సంపత్తిని రక్షణిస్తా అంటాం, అది పూర్తిగా మనకు రక్షణ ఇవ్వవు అని, ఏదో రక్షణ కాదో దాని రక్షణ కాదు, శాశ్వతం కాదు అలా తెలుసుకోవడము, ఏదో భయయుక్తమైందో దాన్ని భయయుక్తంగా తెలుసుకోవడము. అలాగే జుగుప్సితే, జుగుప్సిత అంటే ఈ మనకు ఏవైతే మనకు ఈ శరీరం మీద ఆకర్షణ కోరిక ఏవైతే ఉంటాయో, అంటే ఈ శరీరం మీద ఏదైతే ప్రీతి కోరిక కలుగుతూ ఉంటాయో దాన్ని ఇది ఎల్లప్పుడూ ఎంత శుద్ధి చేసినా కూడా అశుద్ధంగానే ఉంటుంది, ఇది శాశ్వతం కాదు అని ఈ శరీరం పట్ల వైరాగ్యం కలిగి ఉంటామట, జుగుప్సా భావన కలిగి ఉంటామట. అలాగా యథార్థంగా తెలుసుకునేది ఈ శరీరం కూడా శాశ్వతం కాదు, ఇది శుద్ధమైనది కాదు, పవిత్రమైనది కాదు, ఎల్లప్పుడూ అపవిత్రంగా ఉంటుంది, కాబట్టి ఇది కూడా తొలగించుకోవాలి అనే భావన యథార్థ భావన కలిగి ఉంటాం. శరీరం పట్ల ఆకర్షణ కాకుండా దాని పట్ల వైరాగ్యం కలిగి ఉంటాం, విపరీత భావన కలిగి ఉంటామంట. ఇది శాశ్వతం కాదు తెలుసుకోవడము. హాతవ్యేచ, అలాగే ఏదైతే వదిలివేయాల్సిన విషయ వస్తువులు ఏమిటో వాటిని అదేవిధంగా వదిలివేయటం, ఏదైతే వద్దు అనుకుంటే దాన్ని వదిలేయాలన్నమాట, దాన్ని అలాగే వదిలివేయటం. అంటే యథార్థంగా తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలేస్తాం. ఇది పాపకర్మ, ఇది అధర్మమైంది, అన్యాయమైంది, అసత్యమైంది తెలుసుకుంటే దాన్ని వదిలేయాలంటే వదిలేయాలి, అంతే. దాన్ని వదిలేయటం. మనం ఏ వస్తువు ఏ పదార్థం ఇది ఆత్మకి అనుకూలం కాదు, ఇది ధర్మయుక్తం కాదు తెలుసుకుంటే అది వెంటనే వదిలేయటం అన్నమాట. అలాగే అది యథార్థంగా తెలుసుకున్నప్పుడు దాన్ని వదిలివేస్తామట. అలాగే ఉన్నది తెలుసుకుని దాన్ని వదిలివేయడము. హాతవ్య పదార్థం ఏదైతుందని
అలాగే వదిలివేయడము. ఇలాగా ఆతవ్యేచ యథావిషయం వేతవ్యం, ఇలాగ అన్ని విషయాలు ఇదే విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్పి మనం ముందు చెప్పుకునే విధంగా దానికి విపరీతంగా చెప్పుకున్నామట. అలాగే ప్రవృత్తి విషయంలో అస్థి కర్మ, ముందే చెప్పుకున్నాం, కర్మ అంటూ ఏం లేదు, నిష్కారణంగా అని జన్మ ఈ ధర్మాలు జరిగిపోతున్నాయి, పుణ్య పాప కర్మలు చేస్తున్నాం, అలాగే జన్మ కలుగుతుంది చెప్తున్నాడు. దానికి విపరీతంగా ఇక్కడ అస్థి కర్మ, కర్మ ఉంది. కర్మ ఉందంటే అస్థి కర్మఫలం, అక్కడ కర్మఫలం లేదని చెప్పుకున్నాం. ఇప్పుడు కర్మ ఉంది, కర్మ ఉందంటే కర్మఫలం కూడా ఉంటుందన్నమాట. అలాగే కర్మఫలం ఇది దోషేషు దోష నిమిత్తోయం సంసార, ఈ సంసార దోష నిమిత్తం అంటే రాగద్వేషంతో యుక్తమై ఉంది, రాగద్వేషంతో యుక్తమైనది ఈ సంసారం. కాబట్టి దీన్ని రాగద్వేషయుక్తంగా తెలుసుకునేదే యథార్థంగా తెలుసుకొని ఈ సంసారం దోషమయమని చెప్పి అలాగే యథార్థంగా తెలుసుకోవడము. ప్రేత్య భావ్య విషయంలో ప్రేత్య భావే ఖలు అస్థి జంతుర్ జీవ సత్వ ఆత్మావ, అలాగే ఈ మళ్ళీ ప్రేత్య భావ అంటే చెప్పుకున్నాము, ప్రేత్య అంటే చనిపోయి, ఈ శరీరంతో యుక్తమైన శరీరం చనిపోయి ఏమవుతుంది, మళ్ళీ భావ మళ్ళీ ఉత్పన్నం కావడం, దాన్ని ప్రేత్య భావం అంటామంట. అంటే చనిపోయి మళ్ళీ ఉత్పన్నం కావడం, మళ్ళీ పుట్టడం, చనిపోయి మళ్ళీ పుట్టడం, దాన్ని ప్రేత్యాభావం అంటాడు. కాబట్టి ఇవి ప్రేత్యాభావం, మళ్ళీ జన్మ, చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది, అలాగే యథార్థంగా తెలుసుకోవడము. పూర్వం ఏం చెప్పుకున్నాము, ఈ ప్రేత్యాభావం అంటే ఏం లేదు, జన్మ అంటే ఏం లేదు, ఇవి నిమిత్తంగా నిష్కారణంగా జన్మ ఉత్పన్నం అవుతుంది, చనిపోతున్నా నిష్కారణంగా జరుగుతున్నా అక్కడ అంటూ ఏం లేని చెప్పి చెప్పుకున్నాడు. ఇక్కడ జన్మ కూడా ఉంటుంది, మృత్యు ఉంటుంది, మృత్యుగా జన్మ కూడా ఉంటుంది అని ఇక్కడ యథార్థంగా తెలుసుకోవడం. అలాగే నిమిత్తవాన్ జన్మ, నిమిత్తవత్ జన్మ అంటే నిమిత్తవాన్ జన్మోపరమ, అంటే నిమిత్తయుక్తంగా జన్మ ఉత్పన్నం అవుతుంది, జన్మ కలుగుతుంది, నిమిత్త కారణంగానే ఇక్కడ మళ్ళా అది మృత్యుని కూడా పొందుతుంది. అంటే జన్మ శాంతం అవుతుంది, అంటే జీవాత్మ చనిపోతుంది, అంటే శరీరానికి వికృతి వస్తుందన్నమాట, అంటే మృత్యు కూడా కలుగుతుంది అని ఆ విషయాన్ని తెలుసుకోవడం అన్నమాట. అంటే అక్కడ ఎటువంటి నిమిత్తం లేదు, జన్మ కలగడానికి నిమిత్తమే లేదని చెప్పుకున్నాం. ఇక్కడ నిమిత్తం ఉంటుంది, ఏముంటుంది, నిమిత్త కాలంగా జన్మ కలుగుతుంది, నిమిత్త కాలంగానే ఆ జన్మ త్యాగం చేస్తాము అని కూడా ఇక్కడ చెప్పుకున్నామట. నిమిత్తవత్ జన్మ, అలాగే నిమిత్తవాన్ జన్మోపరమ, జన్మ కూడా ఉపదం అయిపోతుంది, శాంతం అయిపోతుంది. ఇది అనాది, అలాగే ఆదివాన్ జన్మ అని చెప్పుకున్నాం. అక్కడైతే ఆది ఉంది, అనంతకాలం ఉంటుందని చెప్పాం. ఇది ఆది కదా, అనాది. ఈ జన్మ చక్రం అనేది, ప్రవాహ చక్రం అనేది, ఈ జన్మ మృత్యు చక్రం అనేది అనాది కాలం నుంచి నడుస్తున్నమాట, అనాది కాలం. అందుకే ఇక్కడ అనాది ప్రేత్యాభావ, ఈ మృత్యు జన్మ అనేది అనాది కాలం నుంచి వస్తుంది, అనాది కాలం వరకు ఉంటుంది, అంటే ప్రవాహ రూపంలో అనాది అన్నమాట. మీరు అలా చెప్పవచ్చు. అంటే ముక్తికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకు మళ్ళీ జన్మ కలిగేదంటే ఆ జన్మ కొంత దీర్ఘకాలం వరకు అక్కడ ఉన్న తర్వాత మళ్ళీ వస్తుంది, మళ్ళీ జన్మ తీసుకొని వస్తామంట. ముక్తి తర్వాత కూడా మనం తిరిగి వస్తాం. అలాగే మళ్ళీ జన్మ మృత్యు జన్మాలకు ప్రవాహ చక్రం నడుస్తూ ఉంటుందన్నమాట. అది కొంత అవధి కాలం వరకు ఇక్కడ స్థిరంగా ఉంటాము, తర్వాత మళ్ళీ ఉత్పన్నం అవుతామట. కాబట్టి అనాది కాలం నుంచి ఈ జన్మ చక్ర బంధం నడుస్తుంది, అలాగే అనంతకాలం వరకు ఉంటుంది. అక్కడ ఆది అని చెప్పాము, అక్కడ అనాది అని చెప్పలేదు. ఇక్కడ అనాది నుంచి ఉందంటే అనంతకాలం వరకు ఉంటుందని చెప్పి ఇక్కడ యథార్థంగా తెలుసుకున్నారు. ఈ రకంగా అనాది ప్రేత్యాభావ అపవర్గాంత, ఇది అపవర్గ పర్యంతం మనం తెలుసుకోవాలి. నైమిత్తిక సన్ ప్రేత్యాభావ ప్రవృత్తి నిమిత్త ఇది. ఇక్కడ నైమిత్తిక సన్ ప్రేత్యాభావ అది ఈ ప్రేత్యావ జన్మ మృత్యు అనేది నైమిత్తికంగా ఉంటుంది. అది నైమిత్తికంగా ఉంటుంటే ప్రవృత్తి నిమిత్తం ఏర్పడుతుంది, అంటే ధర్మాధర్మాలు బట్టే నీకు జన్మ కలుగుతుంది. ఆ నిమిత్తం ద్వారా నీకు పుణ్యకర్మను బట్టి పాపం అనేది జన్మ కలుగుతుంది. అది ఉత్తమ జన్మ, సామాన్య జన్మ అనేది మొత్తానికి ప్రేత్యాభావం నైమిత్తికంగానే ఉంటుంది అని ఇక్కడ చెప్పుకున్నాము. సాత్మక సన్ దేహ ఇంద్రియ బుద్ధి వేదన సంతానోచ్ఛేద ప్రతిసంధానాభ్యాం ప్రవర్తతే. మనం ముందేం చెప్పుకున్నాము, ఈ ఆత్మ అంటే శరీరము ఇంద్రియ బుద్ధి వేదన ఏమైతే ఇదే శరీరము, ఇదే ఆత్మ, దీనికంటే భిన్నమైన ఆత్మ అంటే ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, సాత్మక సన్ అంటే ఆత్మ సహితంగా ఉండి ఈ దేహము శరీరము ఇంద్రియాలు బుద్ధి ఇవన్నీ ఉత్పన్నం అవుతాయి. మళ్ళా వీటి యొక్క సంతానం ఇవన్నీ సమూహం ఏవుతున్నాయి, దేహము ఇంద్రియము బుద్ధి వేస్తున్నాయి, వేదన ఇవన్నీ ఏవుతున్నాయి. సంతానం వాడి యొక్క సమూహము ఉచ్ఛేదం అయిపోతుంది. ఉచ్ఛేదం అయినప్పుడు ఏమవుతుంది, నష్టం అయిపోతుంది. తర్వాత ప్రతిసంధానాభ్యాం మళ్ళీ వీటితో యుక్తమైనప్పుడు శరీరం చేత ఇంద్రియాల చేత బుద్ధి చేత యుక్తమైనప్పుడు మళ్ళీ జన్మ కలుగుతుంది. ఈ రకం ప్రవాహం చక్రం ఆత్మ సహితంగా ఉంటుంది. తర్వాత ఆత్మ వెళ్ళిపోగానే ఇంద్రియాలు వెళ్ళిపోతాయి, మళ్ళీ ఆత్మయుక్తంగా మళ్ళీ ఉత్పన్నం అవుతాయి, ఈ శరీరం ఇంద్రియము బుద్ధి ఉత్పన్నం అవుతాయి అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. ఈ రకంగా అపవర్గే శాంత ఇవన్నీ చెప్పుకున్న తర్వాత అపవర్గేచ ఇక్కడ ప్రేత్యాభావ ప్రవృత్తి నిమిత్తం అయితే చెప్పుకున్నాము. తర్వాత సాత్మక సన్
ఇదైపోయింది. అపవర్గే విషయంలో శాంత కలు అయం సర్వ విప్రయోగ సర్వోపరమో అపవర్గ బహుచ కృత్రం ఘోరం పాపకం యుక్యతే ఇది. కథం బుద్ధిమాన్ సర్వ దుఃఖోచ్ఛేదం సర్వ దుఃఖాసంవిత్ అపవర్గం సర్వ దుఃఖ అసంవిధం అపవర్గం నా రోచయేత్ ఇది. ఇక్కడ ఈ విషయంలో మనం నిన్న ఈ సంసారంలో ఈ అన్ని వదిలేసుకున్నప్పుడు నీకు మోక్షం కలుగుతుంది, అపవర్గం కలుగుతుంది అంటే ఈ సంసారం అన్ని త్యాగం చేసినప్పుడు వదిలేసినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది అంటున్నావు కదా. ఇవన్నీ సంసారాన్ని త్యాగం చేసి కనిపించిన మోక్షం కోసం ఏ బుద్ధిమంతుడు ఆ అపవర్గం కోసం వెళ్తాడని చెప్పి మిథ్యా జ్ఞానంతో యుక్తమైనప్పుడు చెప్పారన్నమాట. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఈ సంసారంలో ఉన్నటువంటి రాగద్వేషయుక్తం ఈ సంసారంలో దుఃఖమైన ఈ సంసారంలో ఇవన్నీ యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఏ బుద్ధిమంతుడు ఇక్కడ ఈ అపవర్గాన్ని వదిలేసి అంటే ఇక్కడ ఈ సంసారం వదిలేకుండా మోక్షానికి ఎందుకు వెళ్ళాడు అంటే ఖచ్చితంగా వెళ్తాడు. ఈ సంసారం అనే దోషయుక్తంగా రాగద్వేషంతో యుక్తమైంది, దుఃఖంతో యుక్తమైంది, ఇది క్షణికమైన సుఖంతో యుక్తమైంది అని తెలుసుకున్న తర్వాత అటువంటి బుద్ధిమంతుడు ఎవడు ఉంటాడు వదిలేయకుండా యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఇది ఈ సంసారం వదిలేయాలని ప్రయత్నం చేస్తాడు అని ఇక్కడ ఈ అభిప్రాయంగా చెప్పబడింది. కాబట్టి ఇలా చెప్పిన తర్వాత లాస్ట్ లో దానికి ఉదాహరణ ఇచ్చారన్నమాట. తద్యథ మధు విష సంపృక్తాన్నం అనాదేయం ఇది. మధు అంటే ఇక్కడ విషంతో సంపృక్తమైనటువంటి అన్నం ఏదైతే ఉందో అది అనాదేయం ఇది, దాన్ని ఇది వదిలేయాల్సిందని చెప్పి అంటే మధుతో అంటే తేజ పదార్థంతో యుక్తమైనప్పటికీ కూడా అన్నము ఇది విష సంపృక్తమైంది అని చెప్పి మనం వదిలేస్తామో అలాగే ఏవం సుఖం దుఃఖానుశక్తం అనాదేయం ఇది. ఇది కూడా సుఖంతో అంటే ఈ సంసారంలో అంటే సుఖయుక్తమైన దుఃఖం అయితే ఉందో అంటే దుఃఖయుక్తమైన సుఖం అంట. ఇప్పుడు ఎందుకు సంసారంలో వచ్చే సుఖం ఏంటి, రెండు ఉన్నాయంట. అంటే దుఃఖ మిశ్రితం అంటే సుఖం అంట, పూర్తి సంపూర్ణ సుఖం కాదు. కాబట్టి ఏ విధంగా అన్నంలో విషము కలిసినప్పుడు ఏ విధంగా అది మనం వదిలేస్తామో అలాగే ఈ సంసారంలో సుఖం ఎలా ఉందంటే దుఃఖంతో మిశ్రితమై ఉంది. ఏ విధంగా అన్నము విషంతో యుక్తమైనప్పుడు దాన్ని ఏ విధంగా వదిలేస్తామో అలాగే ఇక్కడ కూడా ఈ సంసారంలో ఉండే సుఖం అనేది సంసారంలో సుఖం ఉంది, సుఖం లేదు కానీ సుఖం ఎలా ఉంది, దుఃఖంతో మిశ్రితమైన సుఖం ఉంది. అంటే ఆ సుఖాన్ని కూడా మనం వదిలివేయాలి. ఎందుకంటే పూర్ణ శుద్ధ సుఖం కాదు, అది స్వచ్ఛమైన సుఖం కాదు, అది దుఃఖంతో యుక్తమైనటువంటి సుఖం అనమాట. ఆ సుఖం అంటే అంటే మంచి, కానీ దుఃఖం అంట. సుఖము దుఃఖము రెండు కలిసిందాన్ని సుఖం అంటామట. కానీ దుఃఖయుక్తమైన సుఖం కాబట్టి దాన్ని కూడా వదిలివేయాలి అని యథార్థ జ్ఞానం కలిగినప్పుడు తత్వజ్ఞానం కలిగినప్పుడు ఈ రకంగా భావించి దాన్ని వదిలేసి అపవర్గం కోసం, ముక్తి కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఏ విధంగా విషయుక్తమైన అన్నాన్ని ఈ విధంగా మనం త్యాజ్యమని చెప్పి వదిలేస్తామో అలాగే ఇక్కడ కూడా దుఃఖయుక్తమైనటువంటి సుఖం ఏదైతే ఉందో అది కూడా వదిలివేయాలి. ఆ తత్వజ్ఞానయుక్తమైన వ్యక్తి ఈ రకంగా ఆలోచిస్తే వదిలివేస్తాడని చెప్పి ఇక్కడ చెప్పబడిందండి. అస్తు. సో పైన చెప్పిన దానికి విపరీతంగా ఇక్కడ చెప్పబడి తత్వజ్ఞానం వచ్చినప్పుడు వాటికి విపరీతంగా ఏది ఎలా ఉందో దాన్ని అలాగే ఆలోచించి అలాగే ప్రయత్నం చేసి తెలుసుకొని తత్వజ్ఞానుగా ఈ సంసారాన్ని తొలగించుకోవడం కోసం శుభకర్మలు చేసి మోక్షం కోసము ప్రయత్నం చేస్తాడు, జన్మను తొలగించుకోవడం ప్రయత్నం చేస్తాడు అని ఇక్కడ చెప్పబడింది. అంటే యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, తత్వజ్ఞానం కలిగినప్పుడు అంటే మిథ్యాజ్ఞానం దూరం అవుతుంది తత్వజ్ఞానం చేత. ఆ ప్రకాశం కలిగినప్పుడు ఉన్నట్టుగా తెలుసుకొని దాన్ని అదే విధంగా ప్రవృత్తి కలగడం వలన, ధర్మాన్ని చేయడం వలన అప్పుడు మోక్ష ప్రాప్తిని పొందగలుగుతాడని చెప్పి ఇక్కడ మనకు దీన్ని బట్టి అభిప్రాయం బట్టి అర్థమవుతుంది. అస్తు, ఇది దీని యొక్క అభిప్రాయము. ఇందులో ఇప్పుడు చెప్పిన దాని వెనక సందేహం ఉందా? ముందు చెప్పిన విషయానికి అన్ని విపరీతంగా చెప్పారు, తత్వజ్ఞానం వచ్చి ఇలా ఉంటుందని చెప్పి. జీ చెప్పండి. మహోదయ, పూర్వే భవాన్ వదతి ఆత్మని అనాత్మని ఆత్మేతి దుఃఖే సుఖమితి అత్రాణే త్రాణమితి వదతి, పరంతు ఇదానీ భవాన్ అనాత్మని అనాత్మేతి ఏవం దుఃఖే వదతి, కిం ఏ విపరీతం మహోదయ? అక్కడ మిథ్యా జ్ఞానంతో యుక్తమైన వ్యక్తి ఏదైతే ఆత్మ కాదని ఆత్మగా భావిస్తున్నాడు. ఏది మిథ్యా జ్ఞానం ఉందామని, విపరీత జ్ఞానం ఉంది కాబట్టి. ధన్యవాదాలు. అక్కడ ఇక్కడ తత్వజ్ఞానం కలిగిందామండి. తత్వజ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది, ఈ మిథ్యా జ్ఞానం తొలగిపోయింది. అప్పుడు అనాత్మగానే భావిస్తున్నాడు, ఏదో దుఃఖంగానే భావిస్తున్నాడు.
ఏదో అనిత్య పదార్థం అనిత్యంగానే భావిస్తాడు. ఈ శరీరం అనిత్యమైంది, సంసార పదార్థం అనిత్యమైనవి. అక్కడ అనిత్య పదార్థం ఇది శాశ్వతంగా నాతో గాడి బంగ్లా ధన సంపద నాతోనే ఉంటాయని దాని యుక్తమే ఉంటాం. అప్పుడు మిథ్యాజ్ఞానంతో యుక్తమే ఉండగా అంతా సరస్సు నాదని చెప్పి దీంతో ఉంటా అని చెప్పి మనం ఇలాగా ఉన్నామట. ఇప్పుడు యథార్థ జ్ఞానం కలిగినప్పుడు ఏమవుతుంది, తత్వజ్ఞానం కలిగినప్పుడు ఇవన్నీ నాకు శాశ్వతంగా ఏ ధన సంపత్తి శాశ్వతంలో బంధు బాంధవులు నాకు ప్రియమైన ఇష్టమిత్రులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా నాకు శాశ్వతం ఉండదు, కూడా కొంతకాలం వరకే ఉంటారు. వీళ్ళు అనిత్యమైన ఉంటే వాళ్ళు సంసారం అనిత్యమైంది కాబట్టి ఈ సంసారంలో ఉన్నటువంటి పదార్థాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వీళ్ళు కూడా అనిత్యమైన వాళ్ళు. ఒకరు కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, నేను కూడా వెళ్ళిపోతాను. ఇది శాశ్వతం కాదు, జన్మ శాశ్వతం కాదు. అలాగే యథార్థ బోధన కలిగినప్పుడు అలా తెలుసుకునేవాట. అనాత్మగా అనిత్యమైన పదార్థాన్ని అనిత్యంగా, ఓకే. ఏ త్రాణాన్ని అంటే ఏ త్రాణం కాదు, రక్షణకు మనకు డబ్బు ధన సంపత్తి మనకు రక్షిస్తూ ఉంటాం. ఇది కూడా ఎల్లప్పుడూ మనం రక్షించదన్నమాట. ఇది కూడా ఆ డబ్బే ఒకసారి మన మృత్యుకు కారణం అవుతుందన్నమాట. కాబట్టి దాన్ని యథార్థంగా తెలుసుకోవడం అన్నమాట. ఆ రకమైన భావన కలిగి, అందుకే దుఃఖంలో కూడా దుఃఖాన్ని దుఃఖంగా భావించేది, దుఃఖాన్ని దుఃఖ రూపంలో చూస్తున్నాడు, అనాత్మను అనాత్మ రూపంలో చూస్తున్నాడు. అక్కడ శరీరాన్ని ఆత్మ అని చెప్పుకున్నాం. మిథ్యాజ్ఞానం శరీరం భోగాలు అనుభవిస్తున్నాం కాబట్టి. అది శరీరంతో భిన్నమైనటువంటి ఒక ఆత్మతత్వం ఉంది, అదే ఆత్మ అని చెప్పి ఇక్కడ యథార్థ జ్ఞానం కలిగినప్పుడు దాన్ని ఉన్నట్టుగా తెలుసుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ తత్వజ్ఞానం కలిగిన ఇలాంటి స్థితి కలుగుతుంది అని చెప్పి ముందు చెప్పిన దానికి ఇక్కడ విపరీతంగా చెప్పాడు. అక్కడ విపరీత జ్ఞానంతో ఆలోచిస్తున్నాడు, అక్కడ చాలా మంది రకరకాల ఆలోచిస్తున్నారు. ఇక్కడ తత్వజ్ఞానం కలిగిన వ్యక్తి ఇవన్నీ అలా కాదు ఇలానే ఆలోచించాలి, యథార్థంగా ఆలోచించాడు అన్నమాట. అంటే ఉన్నట్టుగా తెలుసుకున్నాడు, యథార్థంగా తెలుసుకున్నాడు. ఏది ఎలా తెలుసుకున్నాడు, అనాత్మగానే, అనిత్యమైన పదార్థం అనిత్యంగానే, దుఃఖాన్ని దుఃఖంగానే, పవిత్రమైన పవిత్రంగానే, ఏది ఎలా ఉందో అలాగే తెలుసుకున్నాడు. అనుభవం ద్వారా, ప్రత్యక్షం ద్వారా, శబ్ద ప్రమాణం ద్వారా. ధన్యవాదాలు. అది ఇక్కడ చెప్పబడింది. యథాభూత జ్ఞాన దర్శనం. ఏంటండి? యథాభూత జ్ఞాన దర్శనం. యథాభూత అంటే యథాదర్శనం అంటే ఏది ఎలా ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకున్నాడు అన్నమాట. మహోదయ, దోష ఇంద్రియ ఇదొకసారి మళ్ళా చెప్పరా? ఏంటండి? దోష ఇంద్రియ ప్రవృత్తి ఇది ఏ పంక్తి అండి? ఏ పంక్తి చెప్తున్నాం ఇక్కడ? ఇక్కడ మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. దీనిలో ఏది లాస్ట్ పారాగ్రాఫా? ఎక్కడ చెప్తున్నారు మీరు? కింద నుంచి 4వ లైను. దోషో ఇంద్రియ బుద్ధి వేదాన సంతనే. అది దేహే ఇంద్రియ. చూడండి ఇక్కడ సాత్విక సన్, చూడండి ఇక్కడ సాత్మక సన్ అంటే ఆత్మ సహితంగా ఉంటూ, అంటే దేహ ఇంద్రియ బుద్ధి వేదన. దేహం అంటే శరీరము, ఇంద్రియ అంటే ఇంద్రియాలు, బుద్ధి అంటే మనకు బుద్ధి ఏ తత్వం ఏదైతే ఉందో బుద్ధి, వేదన మనకు సుఖ దుఃఖానుభూతి వేదన మనకు కనిపిస్తుంది అన్నమాట. ఈ వేదన వీటన్నిటితో యుక్తమైనటువంటి సమూహం అయితే ఉందో దాని సంతానికి చెప్పడం. ఈ దేహము ఇంద్రియ బుద్ధి వేదన సంతాన ఉచ్ఛేద అంటే వీటి యొక్క సమూహం ఉచ్ఛేదమైనప్పుడు, అంటే దేహము ఇంద్రియాలు బుద్ధి వేదన నష్టమైనప్పుడు అది మృత్యు అయిపోతున్నాడు. అంటే ఈ సమూహం అంతా, ఈ సంతానం అంతా కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందో దేహం అంటాము, శరీరం అంటామట. ఏవైతే ఇప్పుడు నష్టం అయిపోతాయో అప్పుడు మృత్యు అయిపోతుందన్నమాట. మళ్ళీ వీటన్నిటితో కలిసినప్పుడు దేహంతో ఇంద్రియాలతోటి బుద్ధితోటి ఇవన్నీ సంయుక్తమైనప్పుడు ఒక పిండ రూపంలో ఒక ఆకృతి కనిపించినప్పుడు దాన్ని జన్మ అంటాము. విచ్ఛేదము మృత్యువు వీటన్నిటితో కలిగికతో కలిగి ఉండడమే జన్మ. అది దీని యొక్క తాత్పర్యం అండి. అర్థమైందా? ధన్యవాదాలు. ప్రతిసంధానాభ్యం ప్రవర్తతే. వీటిని కలిసి ఉన్నప్పుడు దేహం శరీరంతో యుక్తమో శరీరం అంటాము, జన్మ అంటాము. ఇవన్నీ సమూహం ఉచ్ఛేదమైనప్పుడు నష్టమైనప్పుడు మృత్యు అంటాడు. కలిసినప్పుడే జన్మ, వీళ్ళు నష్టమైపోతే మృత్యుగా భావిస్తాడు. అస్తు, ధన్యవాదాలు. అస్తు అండి. సో ఈ రకంగా మనం ఇంతవరకు చూసాము. నెక్స్ట్ చూడండి, స్లైడ్ మార్చండి. ఇవన్నీ చెప్పిన తర్వాత మనము తత్వజ్ఞానం గురించి చెప్పిన తర్వాత ఈ పదార్థాలను తెలుసుకొని ఒకదానితో ఒకటి మనం తొలగించుకోవాలి, అప్పుడు మనకు అపవాదం కలుగుతుందని చెప్పాం. ఇప్పుడు ప్రమాణం అంటే మొట్టమొదటి మళ్ళా 3వ సూత్రం ఒకటి చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రమాణాలు ఉంచాం. అంటే ఇప్పుడు మనకి వీటిని యథార్థంగా తెలుసుకోవాలంటే అసలుకి మొట్టమొదటి ప్రమాణం ఉంది కదా, అసలు ప్రమాణం అంటే ఏమిటి? ఇప్పుడు ప్రమాణం అంటున్నాను కదా, ఆ ప్రమాణం అంటే ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నా. అంటే ఈ శాస్త్రానికి న్యాయ విద్యకు ఏదైతే ఉందో ఎందుకు చెప్పబడింది, దేన్ని తీసుకొని ఆధారం తీసుకొని చెప్పబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు
మూడో సూత్రంకి భూమిక రూపంలో చెప్పబడింది. అదేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ స్లైడ్ మార్చండి. ఇక్కడ మనకు 16 పదార్థాల గురించి మనం చెప్పుకున్నామండి. ఆ 16 పదార్థాల్లో మొట్టమొదటి పదార్థం ఏముంది? మనకు ప్రమాణం ఉంది. ఏముంది? 16 పదార్థాల్లో మొట్టమొదటి పదార్థం ఏముంది? మనకు ప్రమాణం ఉంది. అసలు ప్రమాణం అంటే ఏమిటి? ప్రమాణం అంటే ఏమిటి అనేది మనకు ముందుగా దాన్ని విస్తృతంగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు 16 పదార్థం నుంచి ఒక్కోదాని విధంగా చెప్పుకుంటా అని చెప్పి ఇప్పుడు సామాన్యంగా వాటి యొక్క ఉల్లేఖించామట. ఏ తత్వాలు ఉన్నాయి ఇందులో, ఈ శాస్త్రం ఏ ఉన్నాయి అంటే 16 తత్వాలను యథార్థం తెలుసుకున్నప్పుడు మనకు మోక్షం కలుగుతుందని చెప్పాం. కానీ అందులో మొట్టమొదటి ప్రమాణం పదార్థం చెప్పాం కదా. ఈ పదార్థం యొక్క స్వరూపం ఏంటి, ప్రమాణం అంటే ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. అసలు ప్రమాణం అంటే ఏమిటి, ఆ ప్రమాణాలు ఎన్ని రకాలు, ప్రమాణాలు ఏ విధంగా ఉపయోగించబడతాయి. నువ్వు ప్రమాణం అంటున్నావు కదా, ఒక తత్వాన్ని తెలుసుకోవడం ఈ ప్రమాణం ఏ రకంగా సహాయపడుతుంది అంటే ఆ 16 తత్వాలు మొట్టమొదటి తత్వం ఏంటి, ప్రమాణం అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అందులో ప్రమాణం అంటే ముందు కొంచెం చెప్తాను. ఇక్కడ ఆ ప్రమాణం అంటే ప్రమేయతే అనేయతే ప్రమాణం అంటే దీని ద్వారా మనకు వస్తుతత్వం తెలుసుకుంటాం, దాన్ని ప్రమాణం అంటాడు. ఏంటి? ప్రమాణ పదార్థం ద్వారా ఏదైనా ఒక పదార్థాన్ని తెలుసుకుని యథార్థంగా తెలుసుకుంటామట. అంటే ఈ ప్రమాణం ద్వారానే సమస్త పదార్థాల యొక్క జ్ఞానం కూడా కలుగుతుంది, తత్వజ్ఞానం కలుగుతుంది. ఈ ప్రమాణం ద్వారానే సమస్త పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సంసారంలో కావచ్చు, సూక్ష్మ పదార్థాలు కావచ్చు, ఆత్మ పరమాత్మ కావచ్చు, మోక్షం ప్రాప్తి కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రమాణం ద్వారానే సమస్త పదార్థం యొక్క జ్ఞానం కలుగుతుంది. అందుకే మొట్టమొదటి ప్రమాణం చెప్పండి. ప్రమాణం ఉంటే మిగతావన్నీ మనం పరీక్షించుకోవచ్చు. ఆ ప్రమాణమే లేకపోయిందనుకోండి మనం ఏ వస్తువును పరీక్షించుకోలేమాట. కాబట్టి ఈ ప్రమాణ సమస్త పదార్థాలను తెలుసుకోవడంలో తత్వజ్ఞానం తెలుసుకోవడం సహాయపడుతుంది అని మనకు అందుకే మొట్టమొదటి ప్రమాణ శబ్దాలు చెప్పబడి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక మనకు ప్రశ్న కలుగుతుంది, ఈ తత్వజ్ఞానము ఏ రకంగా సంపన్నం చేసుకోవాలి? ఈ గ్రంథంలో ఈ శాస్త్రాన్ని ఏ రకంగా ఉపయోగించబడింది అంటే ఈ శాస్త్రం ఏ రకంగా సాధనంగా ఉపయోగపడింది? తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఈ ప్రమాణం అనేది, ఈ శాస్త్రం అనేది ఏ రకంగా సహాయపడుతుంది మనకు అంటే ఒక పూర్వపక్షి ప్రశ్న కలితే ప్రశ్నిస్తున్నామట. నువ్వు ఇది అంటున్నావు కదా, ఏ శంక అంటే ఈ తత్వజ్ఞానం తెలుసుకోవడంలో ఈ ప్రమాణాలు ఉపయోగపడతా అంటున్నావు కదా, ఈ తత్వజ్ఞానం ఏ రకంగా సంపన్నం చేసుకోవాలి? ఈ గ్రంథంలో ఈ శాస్త్రం అనేది, న్యాయ విద్య అనేది ఏ రకంగా ఉపయోగించబడింది, ఏ రకంగా సాధనంగా పనిచేస్తుంది? అలాగా ప్రశ్నించినప్పుడు ఏం ప్రశ్నించాడు? ఈ తత్వజ్ఞానం ఏ విధంగా సంపన్నం చేసుకోవాలి? ఈ తత్వజ్ఞాన్ని సంపన్నం చేసుకోవడంలో ఈ ప్రమాణాలు ఈ శాస్త్రం ఏ రకంగా సహాయపడుతుంది? ఈ న్యాయ విద్య అనేది, న్యాయశాస్త్రం అనేది ప్రమాణాలు ఏ రకంగా మనకు సహాయపడుతున్నాయి? దానికి సమాధానంగా మనకు 3 చెప్పాయి. ఈ శాస్త్రం యొక్క ప్రవృత్తి ఏ రకంగా జరుగుతుందంటే భాష్యకారు వాత్సల్య భాషలో మహర్షి ఏమంటున్నా అంటే 3 రకాలుగా మనకు తెలుస్తుందన్నమాట. ఈ శాస్త్రం యొక్క ప్రవృత్తి, ఈ న్యాయశాస్త్రం ప్రవృత్తి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే మనకు ఒక తత్వాన్ని తెలుసుకోవడంలో దానికి 3 రకాలుగా చెప్పామట. ఒకటేంటి? ఉద్దేశ్యము, లక్షణము, అదేవిధంగా పరీక్ష. ఏంటి? ఉద్దేశ్యము, లక్షణము, పరీక్ష అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. అంటే ఏదైనా ఒక పదార్థాన్ని తెలుసుకోవాలంటే మనకు ఈ శాస్త్రం యొక్క ప్రవృత్తి ఏ విధంగా జరుగుతుందంటే, ఈ శాస్త్రం ఏ విధంగా ఉపయోగించబడుతుందంటే మనకు ఈ తత్వజ్ఞానం తెలుసుకోవడంలో ముందుగా మనకు ఉద్దేశం ఉండాలంటే ఒక లక్ష్యం ఉండాలన్నమాట. అంటే ముందు ఉద్దేశం, ఇప్పుడు మనం చెప్పిన 16 పదార్థాలు ఉద్దేశించాం. ఈ 16 పదార్థాలను తెలుసుకున్నప్పుడు మనం మోక్షం కలుగుతుందని చెప్పుకున్నాం. ఈ 16 పదార్థాలు మనం ఉద్దేశించిన తర్వాత అంటే చెప్పిన తర్వాత మనకు ఒక జిజ్ఞాస కలుగుతుంది. అసలు ఈ 16 పదార్థాలు చెప్పు, దీంతో మోక్షం కలుగుతుందని చెప్పావు. అసలు ఈ 16 పదార్థాలు మొట్టమొదటి ప్రమాణం అసలు ప్రమాణం అంటే ఏమిటి? అప్పుడు దానికి లక్షణం చెప్తామట. ఇప్పుడు మనకి ఏదైనా ఆ వస్తువు యొక్క స్వరూపం ఉందనుకోండి, దాని మీద జిజ్ఞాస తెలుసుకోవాలి, జిజ్ఞాస కలుగుతుంది. దాని యొక్క లక్షణం ఏంటి, దాని యొక్క స్వరూపం తెలుసుకుంటామట. అందుకే ముందుగా ఉద్దేశించబడ్డాయి, మనకి 16 పదార్థాలు ఉద్దేశించబడ్డాయి ఈ శాస్త్రంలో. వాటిని మనం ప్రమాణంలో తెలుసుకుంటామట. అందుకే ఉద్దేశము, లక్షణము, పరీక్ష. ముందు ఏదైతే ఉద్దేశించామో ఆ ఉద్దేశించిన పదార్థం అయితే ఉందో దానికి లక్షణం చెప్పుకుంటాము. దాన్ని ఆ పదార్థం యొక్క లక్షణం ఏంటి, దాని యొక్క స్వరూపం ఏంటి, లక్షణం ద్వారా తెలుసుకుంటామట. లక్షణం చెప్పుకున్న తర్వాత ఆ పదార్థం అలాగా ఉందా లేదా, ఇది ఇదే విధంగా ఉందా లేదా ఇంకో విధంగా ఉందా, అలాగా నిర్ణయించదే మనకు పరీక్ష. మూడవది పరీక్ష అన్నమాట. కాబట్టి ముందు ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం ఉన్న తర్వాత ఆ ఉద్దేశానుగుణంగా ఏ వస్తువుని తెలుసుకుంటామో ఆ వస్తువు యొక్క లక్షణం చెప్పుకుంటాము, స్వరూపం చెప్పుకుంటాము. ఆ చెప్పిన తర్వాత ఆ వస్తువు, ఆ పదార్థం అలాగా ఉందా లేదని పరీక్షిస్తాం. ఎలా పరీక్షిస్తామంటే ఈ ప్రమాణాల ద్వారా పరీక్షిస్తాము. కాబట్టి ఈ న్యాయశాస్త్రం యొక్క ప్రవృత్తి అనేది ఈ రకంగా 3 లక్షణముల ద్వారా మనకు చెప్పబడుతుంది అన్నమాట. ఉద్దేశము, లక్షణము, పరీక్ష.
వీటి ద్వారా మనం ఆ తత్వాన్ని యథార్థంగా తెలుసుకుంటాము. అందుకే ఇక్కడ ముందు నామకథనం చేసామంట. ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం అంటే ఏమిటంటే ఏదైనా నా కథనం అనమాట. ఇప్పుడు 16 పదార్థాల యొక్క కథనం చెప్పుకున్నాం. 16 పదార్థాలు ప్రమాణము, ప్రమేయము, సంశయము, ప్రయోజనము, దృష్టాంతం 16 పదార్థాల యొక్క పేర్లు మనం చెప్పుకున్నాం. అంటే నామమాత్రంలో కథనం చెప్పుకున్నామట. వాటి లక్షణం చెప్పలేదు. ఇంకా ప్రమాణం ప్రమాణం అంటే ఏమిటి, ప్రమేయం ప్రమేయం అంటే ఇవన్నీ చెప్పలేదు. ముందుగా ఉద్దేశించబడ్డాయి. ఇవన్నీ ఏం చేయబడ్డాయి? ఉద్దేశించబడ్డాయి, అంటే కథనం చేయబడ్డాయి అంతే, చెప్పబడ్డాయి అంతే. ఇప్పుడు మనకు జిజ్ఞాస కలుగుతుంది, వాటి ఆ ప్రమాణం అంటే ఏమిటి, దానికి స్వరూపం ఏంటి అనేది అది లక్షణం ద్వారా తెలుస్తుంది. దాన్ని లక్షణం చేసుకుంటాము. అందుకే ఇక్కడ ఆ ఉద్దేశం రూపంలో అంటే కథన మాత్రంగా చెప్పబడ్డాము. ఆ చెప్పబడిన దానికి ఏమవుతుంది, మనం లక్షణం చెప్పుకుంటాం. అంటే ఏ దానికైతే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏ తత్వాన్ని తెలుసుకోవాలంటామో దానికి స్వరూపం, దాని యొక్క పరిభాష ఏంటి, లక్షణం ఏంటో మనం చూస్తామంట. అది లక్షణంగా తీసుకుంటాం. ఆ లక్షణ పదార్థం చెప్పిన తర్వాత దాన్ని ఈక్షణం చేస్తామంట. ఏ పదార్థాన్ని అయితే ప్రమాణంలో చూసామో, పరీక్షించామో దాన్ని ఏం చేస్తాము అంటే ఈక్షణం చేస్తామంట. పరితః ఈక్షణం పరీక్షణం తదేవ పరీక్ష. పరీక్ష అంటే ఏమిటి? పరితః 4 వైపు నుంచి ఏ పదార్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావో, అంటే ఏ పదార్థానికి నువ్వు లక్షణం చెప్పావో, నువ్వు ఏ పదార్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు, దాని యొక్క స్వరూపం ఏంటి, దాని రంగు ఏంటి, దాని ఆకారం ఏంటి, దాని ప్రకారం ఏంటి అని తెలుసుకుంటామంట. ఆ పదార్థాన్ని దాని లక్షణం అని చెప్పుకున్నామంట. ఏం చెప్పుకున్నాం? ఉద్దేశము, లక్షణము, పరీక్షలో ఉద్దేశం అంటే కథన మాత్రం చెప్పడం, ఉద్దేశించి చెప్పడం. ఆ ఉద్దేశించి ఏం చెప్పామో, ఏదో ఒక పదార్థం ఉంటుంది, ఆ పదార్థాన్ని లక్షణం చెప్పుకోవడం అంట. ఆ పదార్థం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, దాని లక్షణం అని చెప్పుకున్నాము. ఆ లక్షణం చెప్పిన తర్వాత దాన్ని 4 రకాలుగా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తామంట. అంటే పరితః ఈక్షణం, దాన్ని పరీక్షణం అని చెప్పుకున్నాడు. 4 వైపులు పరీక్షిస్తాం. పరీక్షించిన తర్వాత ఏదైతే వస్తుందో మనకి దాన్ని పరీక్ష అంటాం. అలాగే చేయడాన్ని పరీక్ష అని చెప్పుకుంటామంట. అంటే ఈ వస్తువు ఇలాగే ఉంది, ఈ విధంగానే ఉంది, ఇలా ఉంది కాబట్టి ఈ వస్తువుగా చెప్పబడింది. దాన్ని అలా పరీక్ష ద్వారా ఆ వస్తుత్వాన్ని తెలుసుకుంటాము. ఈ రకంగా ఇక్కడ మనకు చెప్పబడింది. చూడండి, ఈ మొట్టమొదటి పారాగ్రాఫ్ భూమిక రూపంలో చూద్దాం. ఇది తర్వాత 3వ సూత్రం మనం రేపు చెప్పుకుందాము. త్రివిధాచ అస్య శాస్త్రస్య ప్రవృత్తి. ఈ శాస్త్రం యొక్క ప్రవృత్తి అంటే న్యాయశాస్త్రం యొక్క ప్రవృత్తి ఎలా జరుగుతుంది అంటే, ఎలా అన్వయించుకుంటామంటే 3 రకాలుగా. ఉద్దేశో లక్షణం పరీక్షాచ ఇది. ఈ ఉద్దేశము ముందు కథనం ద్వారా 16 పదాలు చెప్పుకున్నాము. ఆ చెప్పిన పదాలకు లక్షణం చెప్పుకుంటాం. ఇప్పుడు పక్కన సూత్రం ఉంది, ప్రత్యక్ష అనుమాన ఉపదేశ శబ్దా ప్రమాణాన్ని. ప్రమాణం అంటే దాని లక్షణం చెప్పుకున్నామంట. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణము, వీటిని ప్రమాణం అంటాము. దాని లక్షణం చెప్పుకున్నామట. ఈ లక్షణం ద్వారా మనం పరీక్షిస్తామట. ఈ ప్రమాణంలో ఏ తత్వం తెలుసుకుంటామో అది పరీక్షించినప్పుడు ఆ వస్తుతత్వం తెలుస్తున్నామట. కాబట్టి ఈ 3 పదార్థాలు, వీటి 3 ద్వారా, 3 ద్వారా మనం తెలుసుకుంటామని చెప్పుకున్నామట. అందుకే తత్ర నామధేయేన పదార్థ మాత్రస్య అభిధానం ఉద్దేశ. నామమాత్రం చేత పదార్థం యొక్క అభిధానం అయితే ఉందో దాన్ని ఉద్దేశం అంటాం. అంటే కథన రూపంలో మనం చెప్పుకున్నాం. 16 పదార్థాల యొక్క పేర్లు చెప్పుకున్నాం. చెప్పిన తర్వాత తత్ర ఉద్దిష్టస్య తత్వ వివచ్ఛేదకో ధర్మ లక్షణం. లక్షణానికి పరిభాష చెప్పేది కదా. తత్ర ఉద్దిష్టస్య ఏ పదార్థాలే చెప్పుకున్నామో, 16 పదార్థాలు చెప్పుకున్నాం కదా, ఆ ఉద్దిష్టమైన దానికి తత్వ వివచ్ఛేదకో ధర్మో లక్షణం. అంటే ఆ పదార్థాన్ని దాంతో విశేషంగా చెప్పడం అన్నమాట. ఉద్దిష్టమైన పదార్థం అవుతుందో దాని యొక్క తత్వాన్ని వివచ్ఛేదించి చెప్పడం. దీని ఇలా ఉంటుంది, దీని లక్షణం ఇలా ఉంటుంది అంటే వ్యావర్తకంగా ఉంటుంది. దీని యొక్క లక్షణం ఇలా ఉంటుంది అంటే వేరే పదార్థాలతో వేరు చేసి చెప్పడం. ఇలా ఉంటుంది, ఇలా అంటాము అని చెప్పి. అందుకే తత్వ వివచ్ఛేదకో ధర్మో దాని లక్షణం అని చెప్పుకున్నామంట. దాని లక్షణం వ్యవస్థితం చేశాం. ఆ చేసిన తర్వాత లక్షితస్య యథా లక్షణం ఉపపద్యతే నవ ఇది ప్రమాణైర్ అవధారణం పరీక్ష. నువ్వు ఏ పదార్థం అయితే ఈ పదార్థం ఇలా ఉంది, ఈ రకంగా ఉంది, ఈ రంగు రూపంలో ఉందని చెప్పిన తర్వాత, ఆ లక్షణం చెప్పిన తర్వాత లక్షితస్య లక్షితం చేసిన దానికి యథా లక్షణం ఉపపద్యతే, ఏ విధంగా లక్షణం ఉత్పన్నం అవుతుందో అలాగే ఉంది, ఇది ఇలా కాదు నవా ఇది అలా పరీక్షించడం. అది ఎలా చదువుతుంది, ఈ లక్షణం ఇలాగే ఉంది, ఈ లక్షణం ఇలా కాదు అని చెప్పి ప్రమాణై అవధారణం పరీక్ష. ప్రమాణముల ద్వారా అవధానం చేస్తాం, నిశ్చయిస్తాము, దాన్ని పరీక్ష అంటాము. ఓకేనా? అంటే ప్రమాణపూర్వకంగా మనకు ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం 4 వైపుల నుంచి పరీక్షించి ఈక్షించి చెప్పిన తర్వాత ఏదైతే నిర్ధారించబడుతుందో దాన్ని పరీక్ష అంటాము. అప్పుడు ఆ తత్వం యథార్థంగా బోధింపబడుతుంది, తెలుసుకోబడుతుంది అన్నమాట. తత్ర ఉద్దిష్టస్య ప్రయుభక్తస్య లక్షణం ఉచ్యతే. అక్కడ మనకి ఏదైతే ఉద్దేశించబడిందో ప్రమాణము ప్రమేయం చెప్పి దానికి ప్రయుభక్తస్య ఆ ఉద్దేశించిన దాని లక్షణాలు చెప్తున్నామాట. ప్రయుభక్తస్య లక్షణం ఉచ్యతే. తత్ర
అంటే దాని లక్షణం చెప్పుకున్నాం. ఏ విధంగా మనం ఉద్దేశించడమో దాని యొక్క విభాగం ఏంటి, దాంట్లో ఏ విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాలు చెప్పిన తర్వాత దాని లక్షణం కూడా చెప్పుకుంటామట. అందుకే ప్రవిభక్తస్య లక్షణం ఉచ్యతే. ఎలాగంటే తథా ప్రమాణానం ప్రమేయస్య చ. అక్కడ మనం ఉద్దిష్ట పదార్థాలని ప్రవిభక్తం చేసుకుని విభాగం చేసుకున్నామో తర్వాత వాటికి ఉద్దిష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటికి లక్షణం చెప్పుకుంటామట. లక్షణం చెప్పి దానికి విభాగం చెప్పుకుంటామట. అందుకే తథా ప్రమాణానం ప్రమేయస్య చ, వాటికి విభాగం ద్వారా మనం లక్షణం చెప్పుకున్నామట. అంటే విభాగం చేసేసి ఉద్దిష్టస్య లక్షితస్య చ, అంటే ఉద్దేశించబడి ఏవైతే ఉన్నాయో వాటికి లక్షణానికి విభాగం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఏ రకంగా తెలుసుకుంటున్నాం అంటే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారన్నమాట. యథా చలస్య వచన విఘాతో అర్థ వికల్ప ఉపపత్త్యా చలం తదపి త్రివిధం. అంటే ఏదైతే వచనం చెప్పబడిందో చలస్య అంటే ఒక పదార్థాన్ని తెలుసుకునేటప్పుడు నేను వచన విఘాతం చేస్తామండి. అంటే మనం మోసం ద్వారా ఒక స్వార్థం తెలుసుకోవడం కోసము దాన్ని మోసం ద్వారా లేదంటే అన్యథా మార్గం ద్వారా దాన్ని వికల్పం ద్వారా ఒక వ్యక్తిని చెప్పిన విషయాన్ని ఖండించడం కోసం మోసం చేస్తామట. అది మూడు రకాలుగా ఉంటుంది. అది మూడు రకాలుగా ఉంటుంది. అప్పుడు ఏంటది చలం అంటే ఏమిటని చెప్పినప్పుడు దాని లక్షణం చెప్పుకుంటామట. అలాగే ఒక్కొక్కసారి ముందు ఉద్దేశిస్తాము, తర్వాత లక్ష్యం చెప్పుకుంటాము, ఒకసారి లక్ష్యం చెప్పుకుంటాము, తర్వాత ఉద్దేశిస్తాము, తర్వాత దానికి పరీక్ష చేస్తాం అనమాట. అలాగా ఇక్కడ మనం ఉద్దేశించినట్టు 16 పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి లక్ష్యం చెప్పుకుంటాము, లక్ష్యం తర్వాత విభాగం చేస్తాం అనమాట. అంటే ఒకసారి ముందు లక్షణం ఉంటుంది, తర్వాత దాని లక్షణం చెప్తాము, లక్షణం చెప్పిన తర్వాత విభాగం కూడా చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ విషయం చెప్పి చలస్య వచన విఘాతో అర్థ వికల్పాపత్య చలం త్రివిధం, అది మూడు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ దాన్ని విభాగం చేశాం. చలం అంటే ఏమిటి అని చెప్పిన తర్వాత, అంటే ఒక వ్యక్తి ఒక విషయాన్ని ప్రస్తావించాడు, ఆ ప్రస్తావాన్ని ఖండించడం కోసం ఎదుటి వ్యక్తి దాన్ని చలం ఉపయోగించాడు, అంటే మోసాన్ని ఉపయోగించాడు. దాన్ని మోసం చలం అని చెప్పాం. ఆ చలాన్ని కూడా ఏ రకంగా ఉపయోగించాడు, దాంట్లో అవి మూడు రకాలు ఉన్నాయి. అప్పుడు దాన్ని విభాగం చేసి చెప్తాడు. ఈ మోసంలో ఇన్ని రకాలుగా ఉన్నాయి, దానికి లక్షణం ఏంటి అని దాన్ని విభాగం చేసి దాని యొక్క లక్షణం చెప్తాం అన్నమాట. ఈ రకంగా ఉంటుంది అని ఊరికే భూమిక రూపంలో చెప్పారు. అది ఏంటో ఏ రకంగా అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. సో ఇక్కడ ముఖ్యంగా తాత్పర్యం ఏంటంటే మనం ఈ శాస్త్రం యొక్క ప్రవృత్తి ఎలాగా వినియోగించబడుతుంది, ఏ శాస్త్రం ఎలా ఉపయోగించబడుతుందంటే ఉద్దేశము, లక్షణము, పరీక్ష ద్వారా మనం యథార్థ తత్వాన్ని తెలుసుకుంటాము. అంటే ముందు పదార్థాన్ని ఉద్దేశిస్తాము, ఉద్దేశించిన తర్వాత దాని లక్షణం చెప్పుకుంటాము. అసలుకి అంటే ముందు ఉద్దేశించిన కొన్ని చోట్ల ముందు విభాగం చేస్తాం. అందులో ఉద్దేశించిన పదార్థాలు ఏవైతే వాటిలో ఏ విభాగాలు ఉన్నాయి, తర్వాత విభాగం చేసిన తర్వాత లక్షణం ఏంటి, లక్షణం చేసిన తర్వాత ఆ లక్షణం అలాగా ఉందా కాదని చెప్పి దాన్ని పరీక్ష ద్వారా ప్రమాణంలో పూర్వకంగా పరీక్షిస్తామంట. ఆ ప్రమాణాల ద్వారా పరీక్షించినప్పుడు అది యథార్థం అవుతుంది. ఆ రకంగా ఉద్దేశము, లక్షణం, పరీక్ష ద్వారా మనం వస్తుత్వాన్ని తెలుసుకుంటాము. అదేంటో మనం కింద పరిభాష రూపం చెప్పుకున్నాము. కాబట్టి ఈ రకంగా మనకు ఒక్కొక్కసారి ఉద్దేశం చెప్పుకుంటాము, ఒక్కొక్కసారి లక్షణం చెప్పుకుంటాము, ఒక్కొక్కసారి పరీక్ష అనేది ఆటోమేటిక్ గా ప్రమాణాల ద్వారా మనం పరీక్షిస్తామట. అలాగా లక్షణాన్ని బట్టి మనకు దాని విభాగం ఉంటుంది, ఒక్కోసారి విభాగాన్ని బట్టి లక్షణం చెప్పుకుంటాం. అది సందర్భాన్ని బట్టి అక్కడ ఉండే ప్రకరణాన్ని బట్టి మనము వ్యక్తి యొక్క వాద వివాదాన్ని బట్టి ఖండించేటప్పుడు ఎవరు ఏ రకంగా ప్రవృత్తం అవుతున్నాడు, చలపూర్వకంగా ప్రవృత్తం అవుతున్నాడా, హేత్వాభాసాన్ని ఉపయోగిస్తున్నాడా, జాతీయ స్థితిలో ఉన్నాడా, అది ఏ రకంగా ఉన్నాడు, లేదా వాద వివాదం చేస్తున్నా, వితండ చేస్తున్నా, అటువంటి విషయాలను మనము ఈ ప్రమాణపూర్వకంగా నిర్ధారించుకొని వాటిని ఖండిస్తామట. ఆ రకంగా సందర్భాన్ని బట్టి మనము ఈ ప్రవిభాగం చేసుకుంటాం. అందుకే ఉద్దిష్టస్య లక్షితస్య చ, ఉద్దేశం లక్షణం ఏదైతే ఉందో దాన్ని విభాగం చేసుకుంటాం. ఏ రకంగా అంటే చల విషయంలో ముఖ్యం చెప్పారు. ముందుగా మోసం చేసిన తర్వాత అవి ఎన్ని రకాలు ఉన్నాయో అవి కూడా 3 రకాలు ఉన్నాయని చెప్పి అక్కడ విభాగం చేసుకున్నాం. అంటే ముందు దాని పేరు చెప్పిన ఉద్దేశించిన తర్వాత దాన్ని ప్రవిభాగం చేసుకున్నాం. కొన్ని చోట్ల విభాగం ముందే ఉంటుంది, విభాగం చెప్పిన తర్వాత ఒక్కొక్క దాని గురించి లక్షణం చెప్పుకుంటాం. ఇలా ఉంటుంది, ఇలా అంటాం, చలం యొక్క స్థితి ఇలా ఉంటుంది, దీని పరిభాష రకంగా ఉంటుంది, ఈ విధంగా చెప్పబడుతుంది అని అది ఒక్కొక్కటి మనకు ఉదాహరణ పూర్వకంగా తెలుస్తుంది. అదేంటో మనం రేపు చూద్దామండి. అస్తు. ఇందులో చెప్పిన దాంట్లో సందేహం ఉందా? ఓకే అండి. సో మనం ఈ రకంగా మనం చూసాము. ముందుగా ఉద్దేశం అంటే నా మాత్రం కథనం చేశాము. కథనం చేసిన తర్వాత దేన్నైతే మనము లక్షణం చెప్తున్నామో
దాన్ని అంటే ఈ లక్షణం చెప్పిన ఇది ఇలాగే ఉంది, ఈ రంగు రూపంలో ఉంది, ఇలా లేదని చెప్పిన లక్షణం అంటాము. ఆ లక్షణం చెప్పిన తర్వాత మనము అది అన్ని రకాలుగా పరీక్షించడమే ప్రమాణముల పూర్వకం, దాన్ని పరీక్ష అని చెప్పి చెప్పుకున్నాము. ఆ పరీక్షించినప్పుడు అది వ్యవస్థితంగా చెప్పబడుతుంది అన్నమాట. ఈ వస్తువు ఇలా ఉంది, ఇలా కాదని చెప్పి ఈ రకంగా దాని యొక్క అర్థతత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు వ్యవస్థ అవ్యవస్థని మనకు యథార్థంగా తెలుసుకోబడుతుంది అన్నమాట అని ఈ రకంగా మనం చూసాము ఇక్కడ. అస్తు ఈ రకంగా ప్రస్తావించిన తర్వాత అందులో ఈ ప్రమాణం అంటే ఏమిటి, ఈ రకంగా మనకు ఈ శాస్త్రము 3 రకాలుగా ఉద్దేశించబడుతుంది, తెలుసుకోబడుతుంది, ప్రవృత్తం అవుతుంది చెప్పుకున్నాము. అది ఏ రకంగా తెలుసుకో అసలు ప్రమాణం అంటే ఏమిటి, దీని ఇక్కడ మన విభాగం చెప్పుకుంటున్నామట. అసలు ప్రమాణం అంటే ఏమిటంటే ఈ ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్దాహ ప్రమాణాన్ని, ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్ద ఈ 4టిని ప్రమాణం అంటాము అని చెప్పి దానికి పరిభాష చెప్పుకున్నామట. దీన్నే ప్రమాణం అంటామని చెప్పి ఈ 4టినే ప్రమాణాల కింద ఈ 4 ప్రమాణాలు ఉపయోగించి మనం వస్తుతత్వాన్ని తెలుసుకుంటాము. అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి, అనుమానం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటి, శబ్దం అంటే ఏమిటి ఒక్కొక్కటి మనకు ఉదాహరణ సహితంగా ఇక్కడ చెప్పబడతాయి. అవి మనం రేపు చూద్దామండి. ఫస్ట్ ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అది ఒక్కొక్కటి మనం విధంగా చెప్పుకున్నప్పుడు మనకు తెలుసు. అంటే మనకి ఇచ్చిన 16 పదార్థాల్లో మొట్టమొదటి ప్రమాణం అంటే ఏమిటి అది గమనించాలి. ఇక్కడ ప్రమాణాలు 4 రకాలు. మొట్టమొదటి పదార్థం ప్రమాణ తత్వం కాబట్టి ఆ ప్రమాణం ఎన్ని రకాలు 4 రకాలుగా ఉంది. ఆ 4 రకాలు ఇప్పుడు 4 రకాలు చెప్పి విభాగం చేసుకున్నాం. ఆ విభాగం చేసిన తర్వాత ప్రత్యక్షం అంటే ఇప్పుడు లక్షణం చెప్పుకుంటామట. ప్రత్యక్షం అంటే దేన్ని అంటాము అని లక్షణం చెప్తాం. అనుమానం అంటే దేన్ని అంటాం దాన్ని లక్షణం చెప్పుకుంటామట. లక్షణం చెప్పిన తర్వాత ఆ వస్తువు అలాగా ఉందని మనం పరీక్షిస్తాం. అది ప్రమాణం ద్వారా తెలుస్తున్నాడు. ఈ 4 ప్రమాణం ద్వారా మనకు తెలుస్తుంది. అప్పుడు ప్రశ్న కలుగుతున్నాడు, ఇది ఒక వస్తువుని తెలుసుకుని ఒక ప్రమాణం ఉపయోగిస్తామా, లేదా ఒక వస్తువుని తెలుసుకుని 4 ప్రమాణాలు ఉపయోగిస్తామా, లేదా ఒక వస్తువు ద్వారా ఒక ప్రమాణం ద్వారా ఒక వస్తువే తెలుసుకుంటాము అని ఈ రకంగా పూర్వపక్షి కూడా ప్రశ్నిస్తుంటారు. దాన్ని బట్టి మీకు సందర్భాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రమాణం 4 రకాలు ఏంటివి ఇక్కడ మనం ప్రమాణం చెప్పి లక్షణం చెప్పి ఇక్కడ ఉద్దేశించామని వీటిని ప్రమాణాలు అంటామని చెప్పి ఉద్దేశించిన తర్వాత అవి ఏంటివి, వారి విభాగం ఏంటి, దాని యొక్క స్వరూపం ఏంటి మనం ఒక్కొక్కటి విధంగా చెప్పుకుంటాం. అస్తు ఈ రకంగా చూసాము. ఇంకేమైనా సందేహం అంటే ఒకసారి గమనించండి. తర్వాత ఏమైనా సందేహం అంటే రేపు చూద్దామండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతు శాంతు శాంతిః. నమస్తే మహోదయ. అందరికీ నమస్కారం. నమస్కారం మహోదయ.